మొత్తం మీద జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మనం మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, నవీన్ యాదవ్ గెలుస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆ మాటని మనము ఎన్నికల కంటే 20-25 రోజుల ముందు నుంచే చెప్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ క్యూన్యూస్ గ్రౌండ్ సర్వే చేసింది, గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని పరిశీలించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మొత్తం కూడా అక్కడ ప్రజలని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినాము. అప్పుడు 100% అంటే నవీన్ యాదవ్ గెలుస్తుండనేటువంటి మాట, అంటే నవీన్ యాదవ్కి మద్దతుగా కనిపించింది. అంటే మనం చాలా విషయాలు కూడా మనం క్లియర్గా చెప్పినాం. ఏది అక్కడ జూబ్లీహిల్స్లో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండడం అనేటువంటిది ఒకటి, అంటే 2 లక్షల పైచిలకు ఓట్లు 4 లక్షల ఓట్లకి, సరే 1,98,000 ఓట్లు పోలైనాయి, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే ఉన్న ఓట్లు అయితే 4 లక్షల ఓట్లుంటే ఇక్కడ 2,20,000 ఓట్ల వరకు బీసీ ఓట్లు, ఆ తర్వాత 96,000 ఓట్లు ఇక్కడ మైనార్టీల ఓట్లు, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఒక 60,000 ఓట్లు, ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయి. దీంతోపాటు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అక్కడ 200 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. తర్వాత మేము ఇక్కడ గెలిస్తే అధికార పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది, అప్పుడు అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి మాటను భరోసాను ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది. ఇట్లా రకరకాల పరిణామాల నేపథ్యంలో ఇక్కడ బీసీ సంఘాలన్నీ కూడా నవీన్ యాదవ్కు పూర్తి మద్దతు తెలియజేసినాయి. కారణం ఏంటంటే ఏ పార్టీ కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ కానీ అటు బీఆర్ఎస్ కానీ ఆ 2 పార్టీలు కూడా ప్రధాన పార్టీలు బీసీలకు టికెట్లు ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి లంకెల దీపక్ రెడ్డికి టికెట్ ఇస్తే ఇక్కడ ఆటోమేటిక్గా బీఆర్ఎస్ పార్టీ స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే సతీమైనటువంటి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు టికెట్ ఇచ్చింది. ఆమె కమ్మ సామాజిక వర్గం. అయితే మొత్తం మీద ఏకైక అది బీసీ క్యాండిడేట్ ఎవరున్నారు అంటే ఇక్కడ నవీన్ యాదవ్. సరే ఇక్కడ ఇండిపెండెంట్లు సరే మనం ఎవరైనా ఉంటే ఉండొచ్చు, కానీ కాకపోతే అంటే ప్రధాన పార్టీలకు సంబంధించి ఇది ఇలా కనిపించింది. దీంతో మొత్తం మీద మనం గెలుస్తుండు అనేటువంటి మాట చెప్పినాం. తర్వాత అంటే 7 డివిజన్లు ఉన్నాయి, ఏది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉంటే ఆ 7 డివిజన్లో ఒక్కో డివిజన్లో అంటే అసలు యాక్చువల్గా యావరేజ్గా సరే ఇప్పుడు మొదట షేక్పేటకి సంబంధించి ఏది 60 కోట్ల ఏదో మెజార్టీ వచ్చింది, అంటే కొంతవరకు తక్కువ వచ్చింది. అక్కడ ఎక్కువ బీఆర్ఎస్ పార్టీకి కొంచెం పట్టుండే మొదటి రౌండ్లో. అయితే మిగతా చోట్ల మనం చెప్పినాం యావరేజ్గా అన్ని డివిజన్లలో 3,000 మెజారిటీ సాధించగలిగినా కానీ 7-21 దాటుతుందనేటువంటి మాట మనం క్లియర్గా చెప్పినాం. అదే జరిగింది, కావాలంటే చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఏది బీహార్ ఎన్నికలకు సంబంధించి కూడా తీన్మాన్ మల్లన్న క్లియర్గా విశ్లేషణ చేసిండు. అంటే ఎగ్జిట్ పోల్కి సంబంధించి అది కాకుండా అక్కడ కుల సమీకరణాలు కానీ అక్కడ జరిగినటువంటి పరిణామాలు కానీ తర్వాత అక్కడ ఏది కులగణన చేపట్టడం కానీ నితీష్ కుమార్ గవర్నమెంటు ఆ కులగణనలో 63% బీసీలు ఉండడం కానీ ఇవన్నీ కూడా అవన్నీ పరిణామాలన్నింటినీ కూడా క్లియర్గా వివరించడం జరిగింది. అక్కడ బీహార్ ఎన్నికల్లో కూడా క్లియర్గా తీన్మాన్ మల్లన్న చెప్పినట్టుగా ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ అన్ని పనిచేసినాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏది ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు కదా, ప్రశాంత్ కిషోర్ మొత్తం నేనే గెలిపించిన ఇక్కడ నేనే గెలిపించిన మొత్తం నేనే స్ట్రాటజిస్ట్ను అని చెప్పుకునేటువంటి ప్రశాంత్ కిషోరు బొక్కబోర్ల పడ్డాడు. కనీసం ఒక్క సీట్లో కూడా ఏది గెలవనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇక మనం చూసుకోవచ్చు బీహార్కి సంబంధించి తీన్మాన్ మల్లన్న చేసినటువంటి విశ్లేషణ ఒకసారి మనము పరిశీలిస్తే మనకు అర్థమైపోతుంది లెక్క. అంటే బీహార్లో ఇక్కడ నితీష్ కుమార్తో కూడినటువంటి ఇక్కడ భారతీయ జనతా పార్టీ తర్వాత ఎన్డీఏ కూటమి ఒక రకంగా ప్రచారం మొదలుపెట్టింది. తర్వాత అక్కడ ఏది యాదవ తర్వాత ఏది ఈ 2 సామాజిక వర్గాలు అంటే మొత్తం మీద ఈ ఈక్వేషన్స్ అన్నీ తీసుకొచ్చేసి దాని ద్వారా గెలవాలని చెప్పి ప్రయత్నం చేసినాయి. అదే సమీకరణాలు ఏది స్కిప్పా ఏమో ఎటవే ఇక్కడ బీహార్ ఎన్నికలు ముగిసిపోయినాయి కదా. బీహార్ ఎన్నికలు ముగిసిపోయిన తర్వాత చాలా ప్రిడిక్షన్స్, ఎగ్జిట్ పోల్ సర్వేస్, మనం ప్రీ పోల్ సర్వేస్ కూడా చూసినాం. తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వేస్ వచ్చినాయి. ఎగ్జిట్ పోల్ సర్వేస్ దాదాపుగా ఎన్డీఏ కూటమి పక్షానే ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్తా ఉన్నాయి. అయితే నేను ఎగ్జిట్ పోల్ సర్వేలు మన వాస్తవ పరిస్థితులను ఒకసారి అంచనా వేసినప్పుడు ఏం జరిగింది, అక్కడ ఏం జరగాల్సింది అనేది ఒకసారి లెక్కలు చూసుకుందాం. సో బీహార్ రాజకీయాల్ని చాలా క్షుణ్ణంగా ఇట్లా అంచనా వేయచ్చు. ఒకటి, బీహార్లో గెలుపు ఎవరిది,
జూబ్లీహిల్స్ కూడా చెప్పుకుందాం, కానీ ఫస్ట్ బీహార్లో గెలుపు ఎవరిది ఒకసారి చూద్దాం. బీహార్లో కాస్ట్ లెక్కలు ఒక్కసారి చూద్దాం ఫస్ట్, అందకంటే ముందు. బీహార్లో కులగణన చేసిండు నితీష్ కుమార్. కులగణన చేస్తే దాంట్లో మనకు స్పష్టత వస్తుంది. కులగణన లెక్కలు చూద్దాం. బీహార్లో నితీష్ కుమార్ కులగణన చేసినటువంటి సందర్భంలో ఇందులో ఎస్సీలు వచ్చేసి 1.9, ఏది కాస్ట్ ఏది బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీలకు సంబంధించినటువంటి లెక్కలు. దీంట్లో మళ్ళీ యాదవులు ఎంత, కుర్మీలు ఎంత, కొయిరి ఎంత, సత్నామి చమార్లు ఎంత, ఇదంతా లెక్క మళ్ళీ సపరేట్ తీసి కులాల వారి లెక్క తీసి బయట పెట్టింది నితీష్ కుమార్. యాదవులు ఎంతమంది ఉంటే 14% అని చెప్పి ఇప్పుడు లెక్క బయటకు ఉంది. సో అట్లా రెండోది జేడీయూ ఎన్డీఏ కూటమి బలం వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నితీష్ కుమార్ కి సంబంధించి ఇదేమో మై అంటారు దీన్ని, మై. ఈ మై అనే ఫార్ములా, ఆ తర్వాత లవకుశ అనేటువంటి ఫార్ములా మీద ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ ఈ మై అంటే ఏంటంటే ముస్లిం ప్లస్ యాదవ్. ఇక్కడ పైకి మనకు ఇవి గఠబంధన్లు కనిపిస్తా ఉన్నా, పార్టీల కూటమి కనిపిస్తా ఉన్నా, ఎన్నికలు మాత్రం ఇక్కడ ఈ మై ప్లస్ లవకుశ మీద ఈ ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ ముస్లింలు ప్లస్ యాదవ్లు కలిసి ఒక భారీ ఓటు బ్యాంక్ గా అక్కడ నిలబడడం జరిగింది. సో వాళ్ళు మై అంటేనేమో ముస్లిం యాదవ్కి సంబంధించి ఆర్జేడీ కుల సమీకరణ. సో దీని మీదనే ఎన్నికలు జరుగుతాయి. సో ఇక్కడ ఒకటి ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, తర్వాత బ్యాక్వర్డ్ క్లాసెస్ అని రెండు విభాగాలుగా విభజించారు. ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్, తర్వాత అదర్ బ్యాక్వర్డ్ క్లాస్. వీళ్ళకి సపరేట్ రిజర్వేషన్ తీసుకొచ్చింది బీసీలలో. దాంతో ఏమైంది, 36% వైపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నితీష్ కుమార్ వైపు వచ్చారు. ఈ 36% ఇక్కడ యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత ఇక్కడ ఎస్సీలు ఎంతమంది ఉన్నారు? 19 మంది ఉన్నారు. ఎస్సీలు 19% ఉంటే ఈ 19% ఉన్నటువంటి ఎస్సీలను మరి ఇటువైపు పోయారు అంటే పోలే. ఏం జరిగింది అంటే ఇందులో పూర్తిగా 36 ఇటు వచ్చిరని చెప్పలేము, కొంత అటు కూడా పోవచ్చు, కానీ లెక్కలు మాత్రం చెప్తున్నారు. 19% మంది ముస్లింలు ఏది దళితులు ఉంటే నితీష్ కుమార్ ఏం చేసిందంటే దళితులని వీళ్ళని 2 కేటగిరీలుగా చీల్చింది. దళితులు ప్లస్ మహాదళితులు. అదనంగా వీటికి అదనంగా ఏంటంటే బ్రాహ్మణ. సో ఈ 15% ఓటు బ్యాంకు ప్లస్ ఇవన్నీ యాడ్ అయినాయి. దీంట్లో కొంత మేర పోయినా కూడా సో ఇక్కడ కాంగ్రెస్ సాంప్రదాయక ఓటు బ్యాంకు దీంట్లోకి కొంత ఒక 6-7% కలుస్తుంది. సో అట్లా వాళ్ళొక 40 వరకు రావచ్చు. వీళ్ళు ఇక్కడ కంప్లీట్ గా బీజేపీ వైపు ఈ 15% ఉన్నారు కదా. అయితే ఈసారి ఏం జరిగిందంటే సో ఈ సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఏదైతే బీజేపీ ఉందో దీన్ని జనసురాజ్ పార్టీకి సంబంధించినటువంటి ప్రశాంత్ కిషోర్ కొంత డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసిండు. సో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అనేటువంటి సెక్షన్ తీసుకురావడం రిజర్వేషన్ కూటమి నితీష్ కుమార్ కూటమి కొంత ఎడ్జ్ లో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సమీకరణ లెక్కలైతే గివే. అయితే అక్కడ ఆర్జేడీ కానీ కాంగ్రెస్ కానీ కొత్తగా దీంట్లోంచి ఏది ఓటు బ్యాంకును డిస్టర్బ్ చేయలేకపోయింది ఇక్కడ దగ్గర నుంచి. ఇదిగా ఈ కారణం చేత ఇవన్నీ కూడా కారణాల చేత మొత్తం మీద ఏది అక్కడ బీహార్ ఎలక్షన్లో మొత్తం మీద ఏది గెలుపు ఎవరిది అంటే మొత్తం మీద ఎన్డీఏ కూటమి అక్కడ విజయం సాధిస్తుందనేటువంటి మాటను క్లియర్గా తీన్మన్ మల్లన్న విశ్లేషణలో చెప్పేసిండు. తర్వాత ఏది ఇక్కడ మనము చాలాసార్లు కూడా మనం చెప్పుకున్నాం ఇక్కడ అయితే ఎగ్జిట్ పోల్స్లో కూడా కాంగ్రెస్ పార్టీదే హవా ఉంది. తర్వాత ఎందుకు ఏం కథ అనేది కూడా మనము గతం క్లియర్గా జూబ్లీహిల్స్లో బీసీ అభ్యర్థి గెలుపు ఖాయమని చెప్పేసి కూడా మనము గతంలో ఇవన్నీ కూడా చేసుకున్నాం మనం. అంటే ఇక్కడ జూబ్లీహిల్స్లో కానీ అసలు యాక్చువల్గా చాలామంది కొంతమంది ఏం చేశారు తెలుసా,
కావాలని చెప్పేసి ఇక్కడ ఏది బీఆర్ఎస్ఏ గెలుస్తుందనేటువంటి ప్రచారం కూడా చేసిండు కొన్ని. అందుకని కేటీ రామారావు కృతజ్ఞతలు కూడా చెప్పిండు అట్లా ఫేక్ ప్రచారం చేసిన వాళ్ళకు. ఇక జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి సో కొంత ఎడ్జ్ కనిపిస్తూ ఉంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఓటర్లను వీళ్ళందరినీ కొద్దిగా అబ్జర్వ్ చేసి పరిశీలించినప్పుడు సో కాంగ్రెస్ పార్టీకి కొంత ఎడ్జ్ కనిపిస్తూ ఉంది. బీసీ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో. బీసీ అభ్యర్థి గెలిచారని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు. తర్వాత ఇది కూడా మనం చూస్తే ఇక జూబ్లీహిల్స్ హస్తగతం అని చెప్పేసి కాంగ్రెస్ కు 47% ఓట్లు, బీఆర్ఎస్ కు 39% ఓట్లు, డిపాజిట్ కోల్పోనున్న బీజేపీ గేమ్ చేంజర్ ఎగ్జిట్ పోల్స్ లో వెళ్ళడని చెప్పేసి ఒకటి కనిపిస్తా ఉంది. అయితే మొత్తం మీద ఇక్కడ క్లియర్ ఎట్లున్నదంటే జూబ్లీహిల్స్ పోలింగ్ అనంతరం పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసినాయి. అయితే పొలిటికల్ మేనేజ్మెంట్ సంస్థ గేమ్ చేంజర్ మీడియా బాస్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీకే విజయకేతనం ఖాయమని ప్రకటించింది. అయితే కాంగ్రెస్ పార్టీకి 47%, తర్వాత బీఆర్ఎస్ కు 39% కనిపిస్తుంది ఉన్నది 100%. ఇవన్నీ రిపోర్ట్లు ఉన్నాయి జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి. ఇక మనము ఒకసారి జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి కూడా చూసుకుంటే ఎస్టీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. తర్వాత నవీన్ యాదవ్ కు ఇక్కడ బీసీ నినాదంతో పాటు మనకు కలిసి వచ్చేటువంటి ఇంకొక అంశం ఏంటి అంటే బీసీల ఓట్లు ఎక్కువగా ఉండడం ఒకటైతే, తర్వాత నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచి ఏది ఇక్కడనే జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసింది. ఎంఐఎం పార్టీ నుంచి. ఎంఐఎం పార్టీ అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది ఇక్కడ ఎంఐఎం పార్టీ అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ముస్లింల ఓట్లు కూడా సగం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకో కొన్ని ఓట్లు ఇక్కడ బీఆర్ఎస్ పోయినప్పటికీ ఆ తర్వాత ముస్లింల ఓట్లు ఎంఐఎం ఓట్లు అక్కడ నవీన్ యాదవ్ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో బీసీల ఓట్లలో మెజారిటీ షేర్ను నవీన్ యాదవ్ తీసుకునే పరిస్థితులు, తర్వాత ఇక్కడ ముస్లింల ఓట్లు కూడా సగానికి పైగా ఓట్లను ఇక్కడ నవీన్ యాదవ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ తర్వాత ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా ఇక్కడ కూడా అంటే 50% కంటే ఎక్కువ 60 to 70% ఓట్లను ఇక్కడ నవీన్ యాదవ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకు వస్తాయి ఇట్లా యాక్చువల్గా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా ఎందుకు వస్తాయి ఓట్లు అంటే గతం నుంచి చిన్న శ్రీశైలం యాదవ్ అంటే వాళ్ళ నాన్నకు ఏంటంటే రౌడీ షీటర్ అనేటువంటి ఇట్లా రకరకాలుగా ముద్రలు వేసి తర్వాత ఏదో ప్రచారం చేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసినప్పటికీ చిన్న శ్రీశైలం యాదవ్కి అంటే సేవా కార్యక్రమాలు చేస్తాడు, తర్వాత మంచి పబ్లిక్ తోటి మమేకమవుతాడు, ఏదైనా కష్టాలు ఉంటే అక్కడికి వెళ్తారు అనేటువంటి ఆ పేరు చిన్న శ్రీశైలం యాదవ్కి కానీ తర్వాత నవీన్ యాదవ్కి కానీ ఉన్నది. దీంతో ఏమైంది ఆటోమేటిక్గా అంటే మాకేమైనా కష్టం వస్తే నిజంగా మరి సునీత దగ్గరికి వెళ్ళగలుగుతామా అంటే మరి లేడీ అయిపోయింది. తర్వాత మాగంటి గోపినాథ్ కూడా అంత అద్భుతమైనటువంటి పేరు ఏం లేదు. ఇది కూడా ఒక కారణం. ఎందుకంటే అసలు యాక్చువల్గా మంచి నాయకుడు అనేటువంటి పేరు ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా నిలబడితే 100% ప్రజలు కూడా ఆలోచిస్తారు, అది సానుభూతి అనేటువంటిది ఎక్కువ వ్యక్తం అవుతుంది. కాకపోతే ఏంటంటే మాగంటి గోపినాథ్ కూడా అంటే చనిపోయిన వాళ్ళ గురించి మనం అట్లా మాట్లాడుకో, కాకపోతే ఏంటంటే ఆయన కొంచెం ర్యాష్గా తర్వాత ఇష్టం వచ్చినట్టుగా కొంత ఒక రకంగా అహంకారంతో ఉండేటోడు అనేటువంటి ఆరోపణ ఉండదు ఆయన మీద. దీంతో ఇక్కడ సునీతని గెలిపిస్తే మళ్ళీ అధికార పార్టీ కూడా కాదు, ప్రతిపక్ష పార్టీ, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరగాలనుకుంటే ఇక్కడ ముఖ్యమంత్రి కూడా క్లియర్గా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చింది. ఒకవేళ ఇక్కడ ఏంటి గతంలో ఇక్కడ కంటోన్మెంట్లో ఎట్లయితే గణేష్ని గెలిపించినట్టుగా ఇక్కడ కూడా నవీన్ యాదవ్ని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిస్తే 100% మీకు అధిక కేటాయింపులు జరుగుతాయి. 100% మీ అభివృద్ధికి ఇక్కడ ఈ ప్రాంతం అంటే ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి మేము 100% అండగా ఉంటామనేటువంటి మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పింది. చెప్పడమే కాదు, తర్వాత మంత్రులు ఎవరైతే ఉంటారో 7 డివిజన్లు ఉన్నాయి. ఈ 4 లక్షల ఓట్లుంటే 2,10,10,000 పై చిలుకు ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక తర్వాత ఇక్కడ ఏది
దీపక్ రెడ్డి అసలు యాక్చువల్గా గతంలో ఉన్నాడు. తర్వాత ఇప్పుడు బీజేపీ టికెట్ ఇచ్చినప్పటికీ అక్కడ సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు 4 లక్షల ఓట్లలో 2 లక్షల ఓట్లు పోలరైజ్ అయితే అంటే 50% వరకు వస్తూ ఉంది అని చెప్పేసి అంటున్నారు. 50% ఓట్లు ఒకవేళ అంటే అక్కడ పోల్ అయితే ఈ 50% ఓట్లలో 50% అంటే ఎంత? 2 లక్షల ఓట్లు. ఈ 2 లక్షల ఓట్లలో అంటే పోలైనటువంటి ఓట్లలో మినిమం 16% ఓట్లు వస్తే ఏది అక్కడ డిపాజిట్ దక్కినట్టు లెక్క. కాబట్టి ఇక్కడ 16% ఓట్లు అంటే ఏంది? లక్షకు 16,000 అంటే 2 లక్షల ఓట్లకు ఎంత అవుతుంది? 32,000 ఓట్లు రావాలి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి. 32,000 రావాలి. అయితే ఈ 32,000 ఓట్లు వచ్చేటువంటి అవకాశం కనిపించడం లేదు. ఎందుకనంటే 20,000 లోపే అంటే 15,000 లోపే గత ఎన్నికల్లో 15,000 నుంచి 20,000 లోపే అన్నాం మనం. కరెక్ట్గా ఆయనకు 17,000 ఓట్లు వచ్చినాయి. ఇట్లా మొత్తం మీద క్యూ న్యూస్ చెప్పింది. తర్వాత ముందే చెప్పింది అసలు యాక్చువల్గా బీసీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గెలుస్తుండనేటువంటి మాటను చెప్పింది. తర్వాత అదే నిజమైనట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది. చాలాసార్లు కూడా మనం దీనికి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. అవన్నీ కూడా ఏదైతే మనము అంచనాలు వేసినామో అంచనాలు వేయడం కాదు, గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నాం. అక్కడి నుంచి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ప్రజలతోటి మమేకమై ప్రజలతోటి మాట్లాడి తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి అంటే ఈ వివరాలన్నీ కూడా తీసుకొని అక్కడ ఈ పరిస్థితులు ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది, అసలు యాక్చువల్గా ఏ అభ్యర్థికి ఎట్లున్నది ఏం కథ అనేటువంటి విషయాన్ని మనం తీసుకున్నాము. అదే నిజమైంది. మొత్తం మీద జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ ఘన విజయం సాధించిండు. అంటే 24,729 ఓట్ల ఆధిక్యంతో గెలిచినట్టుగా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద అక్కడ ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది. 202 సీట్లతోటి ఇక్కడ బీహార్ ఎన్నికల్లో గెలిస్తే తర్వాత ఇక్కడ ఏది నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల ఆధిక్యంతో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత పైన గెలిచేసిండు. ఇక విజయహస్తం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కే పట్టం. 24,729 ఓట్ల ఆధిక్యంతో విజేతగా నిలిచిన నవీన్ యాదవ్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయిన భరాసా, డిపాజిట్ కోల్పోయిన భాజపా అని చెప్పేసి ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద మనము బీసీ అభ్యర్థి ఎవరున్నారో కాబట్టి బీసీ అభ్యర్థికి ఓటు వేయడానికి కూడా మనం కూడా చెప్పినాం. చాలాసార్లు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసినాం. తర్వాత నవీన్ యాదవ్ గెలవాలని అంటే గెలుస్తున్నటువంటి అంచనాలు కూడా చెప్పినాం. అంతా బరాబర్ అంతా కూడా కరెక్టే అయిపోయింది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయిన భరాసా, డిపాజిట్ కోల్పోయిన భాజపా. డిపాజిట్ పోతుందని చెప్పినాం మనం. 15,000 నుంచి 20,000 వరకే వస్తుంది. ఇందాక చూసినాం కదా, 15,000 నుంచి 20,000 వరకు అంటే 17,000కు వచ్చింది. బరాబర్ మనం అనుకున్న లెక్కలే వచ్చేసినాయి. తర్వాత ఇక్కడ ఏది నవీన్ యాదవ్కి సంబంధించి కూడా అంటే ఒక డివిజన్కి 3,000 ఓట్లు వేసుకున్నా కానీ 21,000 ఓట్లు దాటేటువంటి అవకాశం ఉంది అని అన్నాం. బరాబర్ 24,799 ఓట్లు 729 ఓట్లు వచ్చేసినాయి. అట్లా నవీన్ యాదవ్ గెలిచిండు. అంటే మనం అనుకున్నటువంటి ఏదైతే ప్రిడిక్షన్స్ ఉన్నాయో బరాబర్ సెట్ అయింది లెక్క. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉప ఎన్నిక ఎంతో ఉత్కంఠకు తెరతీయగా ఫలితం తొలి రౌండ్ నుంచి ఏకపక్షంగా సాగింది. ముందస్తు సర్వేలు, ఎగ్జిట్ పోల్స్కు ఫలితాలకు అందనంతగా తిరుగులేని ఆధిక్యం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల ఆధిక్యంతో భరాసా అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్పై ఘన విజయం సాధించారు. దాదాపు 12% ఓట్ల ఆధిక్యం లభించింది. ద్వితీయ స్థానంలో భరాసా నిలవగా భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ గల్లంతైంది. శుక్రవారం యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం మీద ఇట్లున్నది పరిస్థితి. మొత్తం ఓట్లు జూబ్లీ హిల్స్లో ఎన్ని ఉన్నాయో ఓట్లు ఎన్ని అంటే 4,01,365 ఓట్లు ఉన్నాయి. అయితే పోలైన ఓట్లు ఎన్ని అంటే 1,94,631 ఓట్లు పోలైనాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు 98,988 ఓట్లు వచ్చినాయంటే 50.83% ఓట్లు సాధించుకోగలిగిండు నవీన్ యాదవ్. ఇటు తర్వాత భరాసా బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు సంబంధించి 74,259 ఓట్లు ఆమె తీసుకోగలిగింది. 38.13% ఓట్లని ఆమె రాబట్టుకున్నది. ఇక తర్వాత ఇతరులకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి మనం క్లియర్గా చెప్పుకున్నాం. అంటే గతంలో 28,000 ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినప్పటికీ ఇప్పుడు ఓటు అనేటువంటి తగ్గేటువంటి అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీకి అని మనం చెప్పినాం. 15,000 నుంచి 20,000 అన్నాం. అదే క్లియర్గా 17,061 ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చింది. డిపాజిట్ కోల్పోతుందని చెప్పినాం. డిపాజిట్ కోల్పోయింది. ఇక ఇతరులకు సంబంధించి 4,419 ఓట్లు వచ్చినాయి. 2.28% ఓట్లు వీళ్ళు తీసుకున్నారు. తర్వాత పోస్టల్ ఓట్లు 101 ఓట్లు ఉంటే 5 ఓట్లు చెల్లని ఉన్నాయి. తర్వాత
అందులో కూడా ఇక్కడ నవీన్ యాదవ్కు మెజార్టీ ఓట్లు వచ్చినాయి. నవీన్ యాదవ్ను సన్మానిస్తున్న రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, చిత్రంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, వాకిటి శ్రీహరి, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, ఇటు వివేక్ వెంకటస్వామి, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా నిన్న అభినందనలు తెలియజేసిండ్రు నవీన్ యాదవ్కు. ఈ గెలుపు బాధ్యత పెంచింది. అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. కేటీఆర్కు అహంకారం, హరీష్ రావుకు అసూయ పోలేదు. అభివృద్ధికి సహకరిస్తేనే కిషన్ రెడ్డి రాజకీయ పరిస్థితి మెరుగుపడుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. ఈ గెలుపు మాకు ఇంకా బాధ్యత పెంచింది అని చెప్పిండు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కాంగ్రెస్ పార్టీ బాధ్యతను మరింత పెంచిందని, రాష్ట్రాభివృద్ధికి మరింత కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2 ఏళ్లుగా ప్రజాప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆశీర్వాదం లభించడంతో కాంగ్రెస్కు 51% ఓట్లు వచ్చాయన్నారు. అయితే డిసెంబర్ 8 నాటికి 2047 అంటే 2047 తెలంగాణ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయనున్నట్లు ప్రకటించారు. రానున్న 2 ఏళ్లు రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కలిసి ముందుకు రావాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే యాక్చువల్గా అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ కూడా జూబ్లీహిల్స్ గెలుపు అనేటువంటిది తెలంగాణ మొత్తం ప్రజలందరూ ఇచ్చినటువంటి తీర్పుగా ఒక రకంగా చెప్పుకుంటా ఉంది. అది కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, అక్కడ చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ, అంటే ఎన్నికల కంటే ముందు 200 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు చేపట్టినరు అక్కడ. తర్వాత ఎన్నికలు ముగిసిన తర్వాత ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే అంటే ఇక్కడ ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలతోటి, అంటే ఇక్కడ ఏదైతే కంటోన్మెంట్ నియోజకవర్గంలో శ్రీ గణేష్ని గెలిపిస్తే ఎట్లయితే 4000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో సేమ్ అట్లనే ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా గెలిస్తే ఇక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామనేటువంటి మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. ఇదే కాకుండా మంత్రులు మొత్తం కూడా అక్కడ వెళ్ళిపోయినరు. అంటే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా మళ్ళీ 15,000 రేషన్ కార్డులు పంపిణీ చేసిండ్రు. తర్వాత ఇంకా రకరకాల కార్యక్రమాలు అవన్నీ కూడా జరిగినాయి. అయితే ఇదే మొత్తం తరహా తెలంగాణ వ్యాప్తంగా ఉంటుంది. తర్వాత స్థానిక సంస్థల్లో కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావితం చేసేటువంటి అంశం ఏంటంటే 42% రిజర్వేషన్ బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల్లో ఇవ్వడం. ఆ విషయం ఇప్పుడు ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వస్తాయి అనుకోవడం మాత్రం అది పొరపాటు. ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం చెప్తా ఉన్నాం కదా, మనం తర్వాత చూసుకోవచ్చు, మనం వాటిని ఒకసారి పరిశీలిస్తే కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి అయితే ఇక్కడ ఫ్రీ బస్సు తర్వాత ఇంకా కొన్ని మొత్తం పథకాలు ఇవన్నీ కూడా పనిచేసినటువంటి మాటని చెప్పిండ్రు. ఆ పూర్తి స్థాయిలో ఆ పథకాలన్నీ కూడా పనిచేయలేదు. కాకపోతే ఏంటంటే జూబ్లీహిల్స్ ప్రజలు అక్కడ ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటను నమ్మినరు, తర్వాత అభివృద్ధి చేస్తామనేటువంటి మాటను నమ్మినరు, తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి నమ్మినరు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల అన్నింటిని కూడా చూసిండ్రు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అక్కడ నవీన్ యాదవ్ కానీ ఆయన తండ్రి ఎవరు చిన్నశ్రీశైలం యాదవ్ పైన ఎవరు కేటీ రామారావు రౌడీ షీటర్ అని చెప్పేసి రకరకాలుగా ఇట్లా వ్యాఖ్యలు చేసినప్పటికీ ప్రజలతోటి మమేకమవుతారు వాళ్ళు, తర్వాత ప్రజలతోటి మంచిగా ఉంటారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధలు ఉంటాయి లేకపోతే ఏమైనా కష్టాలు వస్తే ఇట్లా చెప్పుకుంటే వినడానికి రెడీగా ఉంటారనేటువంటి ఒక భరోసా ఇస్తారు. ఈ నేపథ్యంలో అక్కడ అది నవీన్ యాదవ్కు మద్దతు కనిపించింది. తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అంటే యూసుఫ్గూడలో నవీన్ యాదవ్ నివాసం ఉంటుంది. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడ నవీన్ యాదవ్తో కానీ తర్వాత వాళ్ళ తండ్రితో కానీ మంచిగా అనుబంధం ఉన్నది. దీంతో ఈ రకమైనటువంటి చాలా ఈక్వేషన్స్ అక్కడ పనిచేసినాయి కాబట్టి అక్కడ గెలిచింది. ఇదే ఫలితం ఇక్కడ ఉంటుందని చెప్పేసి అనుకోవడానికి వీల్లేదు. తర్వాత కేటీ రామారావు ఏం చెప్పిండు గతంలో, ఇది రెఫరెండంగా తీసుకుంటారా కాంగ్రెస్ పార్టీ అని అన్నాడు. మరి రెఫరెండంగా ఇప్పుడు తీసుకుంటే ఒకవేళ మరి కేటీ రామారావు చెప్పినటువంటిది మొత్తం కూడా ఉల్టా అయిపోతుంది లెక్క. ఎందుకంటే కారు మొత్తం బేజారైపోయింది, కారు మొత్తం స్టీరింగ్ కాదు. ఇందాక విజువల్స్ కూడా చూపిస్తాను నేను. ఫలితంపై ఆత్మవిమర్శ చేసుకుంటాం. ఆర్ఎస్ బ్రదర్స్ అంటే రేవంత్ రెడ్డి తర్వాత సంజయ్ అంట, బండి సంజయ్ అంట. ఈ మాటలు చెప్తున్నాడు ఈయన. అసలు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కలుస్తాయి అవి. సమీకరణం ఫలించినట్లుగా ఉంది అని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. బాధతోటి సరే ఆయన అంటాడు కానీ ఇక మజ్లీస్ అండతోనే కాంగ్రెస్ గెలిచింది. మరి మజ్లీస్ అండతో కాంగ్రెస్ గెలుస్తా అని తెలిసినప్పుడు మెజారిటీ ఓట్లు అక్కడ హిందువుల ఓట్లే ఉన్నాయి. వాటిని భారతీయ జనతా పార్టీ ఎందుకు మరి క్యాచ్ చేసుకోలేకపోయింది? మరి నాయకత్వ లోపమే కదా ఇది. నిజంగా ఒకవేళ అట్లా అనుకుంటే మెజారిటీ ఓట్లు అయితే లేవు కదా. 4 లక్షల ఓట్లు ఉంటే 3 లక్షల ఓట్లు మరి హిందువులే ఉన్నాయి కదా. మరి హిందువులు ఉన్నప్పుడు ఇక్కడ మరి గెలవాలి కదా. అంటే
ఇప్పుడు ఓన్లీ మజ్లీసు తర్వాత ఇంతే తప్ప తర్వాత హైదరాబాద్ నుంచి కదిలేదు లేదు. ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు హైదరాబాద్ నుంచి కదలరు. వీళ్ళు పోతే ఏంది ఇక ఊర్లలోకి పోయేది లేదు, తర్వాత పబ్లిక్లో మాట్లాడేది లేదు, గ్రౌండ్లో లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకునేది లేదు. ఇదంతా ఏం లేదు. మంచిగా ఏదైనా కూర్చోవాలి, ప్రెస్ మీట్ పెట్టాలి, సపరేట్ కూర్చోవాలి. ఇట్లా కూర్చుంటే పార్టీ ఏం నడవదు. ఇది ఇప్పుడు బండి సంజయ్ ఉన్నప్పుడు అంటే భారతీయ జనతా పార్టీ ఒక ఊపు మీదకి వచ్చింది. తర్వాత ప్రజల్లోకి కూడా బాగా చొచ్చుకొని పోయింది. తర్వాత ఇక్కడ ఏది యువతలో ఎక్కువగా భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితం అయ్యేటువంటి అవకాశం ఏర్పడింది. తర్వాత చాలా గ్రామాల్లో కూడా ఇవన్నీ కూడా ఏది యువజన సంఘాలు తర్వాత ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపినాయి. కాకపోతే ఏంటంటే మరి భారతీయ జనతా పార్టీ స్వయంకృత అపరాధం అనుకోవాలి, సొంతంగా చేసుకున్నట్టే ఉన్నది. ఎందుకంటే మొత్తం మీద ఈ అంటే మంచి అవకాశాన్ని చేజార్చుకునే విధంగా మరి బండి సంజయ్ని తీసి పక్కకు పెట్టిండ్రు. తర్వాత కిషన్ రెడ్డికి అప్పగించారు బాధ్యతలు, ఇది రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు. ఆ తర్వాత మొత్తం పోయింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ రామచంద్రరావుని తీసుకొచ్చారు. సరే, రామచంద్రరావు మంచి తెలివి కల్లోడు ఆయన, తర్వాత సౌమ్యుడు, తర్వాత మంచివాడే అయినప్పటికీ ఇవన్నీ పనిచేయాయి. పబ్లిక్లో కావాల్సింది ఏంటి అంటే పబ్లిక్లకు చొచ్చుకొని పోవాలి, ఊర్లలోకి గ్రామాల్లోకి పోవాలి. అటువంటి చేయనప్పుడు ఆటోమేటిక్గా పార్టీ కష్టమవుతుంది లెక్క. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిండు. మజ్లీస్ అంటతోటే గెలిచిండు, అయితే గెలవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏమంటున్నా, మజ్లీస్ ఓట్లే ఎక్కువ లేవు కదా, పాత బస్తీ కాదు కదా ఇక్కడ జూబ్లీహిల్స్ అంటే. జూబ్లీహిల్స్లో 4 లక్షల ఓట్లు ఉంటే 3 లక్షల ఓట్లు హిందువులే ఉన్నాయి. మరి ఉన్నప్పుడు గెలవాలి కదా. అట్లా ఏదన్నా ఓటు ఇట్లా వేసేసుకుంటారు తప్ప వాళ్ళ మీద వేసుకోరు. కాకపోతే అంటే ఇంకోటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ నిన్న భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో మంచి సంబరాలు చేశారు. సంబరాలు ఎందుకు చేసి అందరూ పరిచయం అయ్యారు. అరే మొత్తం డిపాజిట్ కూడా రాకుండా సంబరాలు ఎందుకు చేసినంటే విషయం ఏంటంటే ఇగో ఇది కథ. ఎందుకంటే ఇక్కడ ఏది బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ కూడా అంతనంతగా ఎత్తులో మొత్తం మీద ఘన విజయాన్ని సాధించింది. 202 సీట్లను కైవసం చేసుకుంది. మొత్తం అక్కడ బీహార్లో అసెంబ్లీ స్థానాలు ఎమ్మెల్యే సీట్లు అక్కడ 243 ఉంటే ఆ 243లో 202 స్థానాలని ఇక్కడ ఏది ఎన్డీఏ కూటమి, తర్వాత ఇక్కడ ఏది నితీష్ కుమార్ తర్వాత భారతీయ జనతా పార్టీ ఆ కూటమి మొత్తం మీద కైవసం చేసుకుంది. దీనివల్ల మొత్తం మీద ఊపు వచ్చింది. తర్వాత ఏది బీహార్లో ఎవరు ఇక్కడ రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది ఫలించకుండా పోయింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రచారంలో భాగంగా అంటే ఓటు చోరీ జరిగింది. తర్వాత 65 లక్షల ఓట్లను తీసేసిండ్రు. తర్వాత రకరకాలుగా అన్యాయం జరిగింది. తర్వాత దీనికి సంబంధించినటువంటి బాంబులు పేలుస్తామని చెప్పేసి ఎన్ని బాంబులు పేల్చినప్పటికీ అక్కడ ప్రజలు నమ్మలేదు. తర్వాత భారతీయ జనతా పార్టీతో కూడుకున్నటువంటి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని మరొకసారి గద్దెనెక్కించేందుకు రెడీ అయిపోయినారు అక్కడ ప్రజలు. దాంతో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎన్డీఏ ప్రభంజనం బీహార్లో చరిత్రాత్మక విజయం. 202 స్థానాల్లో జయబేరి, నితీష్కే పట్టం కట్టిన బీహారీ ఓటర్లు. నితీష్ కుమార్ మళ్ళొకసారి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది. కాకపోతే అంటే ఇక్కడ ప్రకటించలేదు, మళ్ళొకసారి అవకాశం ఉంది. నితీష్ కుమారి అంటే ఆయన అంటే పరిస్థితి ఏంటి అంటే ఎంత వ్యూహాత్మకంగా ఉంటారంటే ఇక్కడ ఇప్పుడు ఎన్డీఏ కూటమితో ఉన్నప్పుడు కూడా ఆయన్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటాడు. తర్వాత అక్కడ ఆర్జేడీతోటి జటగెత్తినప్పుడు కూడా ఈయన ముఖ్యమంత్రిగా ఉంటాడు. అంటే ఏదో రకంగా మొత్తం మీద ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం మాత్రం మంచి ఒక వ్యూహాత్మకంగా వెళ్తాడు నితీష్ కుమార్ అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇక తుడిచిపెట్టుకుపోయిన మహాగఠబంధన్ అంటే మహాకూటమి, ఏది కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆర్జేడీతో కూడినటువంటి కూటమి. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏది ఈయనగా ప్రశాంత్ కిషోర్ ఈ పీకే నేను ఎంత మొత్తం నేనే పీకే అని చెప్పేసి ఇక్కడ ఏది అన్ని రాష్ట్రాల్లో నేనే గెలిపించినా అట్లా ఇట్లా అని చెప్పుకుంటాడు. ఆయన చెప్పుకొని మరి అట్లా చేసినటువంటి పీకే ఆయన నిలబడలేదు. ఏది ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. తర్వాత మా పార్టీ పోటీ చేస్తుంది, మా పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించుకోవాలంటే నేను సపరేట్ కూర్చోవాలి, అంత మొత్తం కూర్చోవడం కాదు అందరినీ గెలిపించుకోవాలి, అందుకని నేను పోటీ చేయట్లేదు అనేటువంటి మాటను చెప్పిండు పీకే. మరి ప్రశాంత్ కిషోర్ గెలిచిండా అంటే ప్రశాంత్ కిషోర్ పోటీ చేయలేదు. తర్వాత ఆయన పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో గెలవలేదు. ఇంకో విషయం ఏంటంటే ఎంఐఎం అభ్యర్థులు 5 ఎంఐఎం పార్టీకి చెందిన వాళ్ళు ఆడ ఎమ్మెల్యేలుగా గెలిచిండ్రు ఇక్కడ బీహార్ ఎన్నికల్లో. ఇక 6 సీట్లేమో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి. తర్వాత ఇట్లా ఇవన్నీ కూడా వచ్చేసినాయి. మొత్తం మీద భారతీయ జనతా పార్టీతో కూడినటువంటి ఎన్డీఏ కూటమి, నితీష్ కుమార్తో కూడినటువంటి కూటమి ఘన విజయం సాధించి మొత్తం మీద గెలుపు బావుట ఎగిరేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది.
నితీష్ మోడీల జోడీ సూపర్ హిట్ కొట్టింది. ఆ కూటమి ఊహించనంతగా ఎగ్జిట్ పోల్స్కు అందనంతగా అప్రహతీత విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ 202 సీట్లతో అందనంత ఎత్తున నిలిచింది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ చావు దెబ్బతింది. కేవలం 34 సీట్లతో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా ప్రతిపక్ష హోదాకు అర్హత సాధించగలిగింది. ఇక సంచలనం సృష్టిస్తానని మొత్తం 243 సీట్లలో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సురాజ్ అసలు ఖాతానే తెరవలేదు. గతంలో మాదిరిగానే ఎంఐఎం మళ్ళీ 5 చోట్ల గెలిచి పట్టు నిలబెట్టుకున్నది. ఇక సమన్వయం, అభివృద్ధి హామీలు, మహిళలకు నగదు బదిలీ వంటి వాటితో ఎన్డీఏ అద్భుత ఫలితాలను సాధించగా అంతర్గత కలహాలు, సీట్ల సర్దుబాటులో అయోమయం, నేతల మధ్య సమన్వయ లోపం వల్ల విపక్ష కూటమి చెతికిలబడ్డది. ఇక లోక్సభ ఎన్నికల్లో కొంత వెనుకంజ తర్వాత మొత్తం మీద మళ్ళీ ముందుకొచ్చేసింది. ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఇక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నితీష్ అంట. ఆర్జేడీకి రెండో ఘోర పరాభవం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. స్వరాష్ట్రంలో పనిచేయని ప్రశాంత్ కిషోర్ నినాదం, ఖాతా తెరవని సురాజ్ పార్టీ. వస్తూ నేను అది చేసిన, వాళ్ళని గెలిపించిన, వీళ్ళని గెలిపించిన అని చెప్తాడు ఆయన. కానీ ఆయన్నే గెలిపించుకోలేకపోయాడు సొంత రాష్ట్రంలో. మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎక్కడ? బీహార్లో 243 ఉన్నాయి. ఇలా ఎన్డీఏకి 202 స్థానాలు గెలుచుకున్నది. మహాగఠబంధన్ 34 స్థానాల్లో, తర్వాత ఎంఐఎం 5 స్థానాల్లో, తర్వాత ఇతరులు ఇండిపెండెంట్ అభ్యర్థులు, తర్వాత ఇతర చిన్న పార్టీలకు సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనారు అక్కడ. ఇక ఢిల్లీలో భాజపా ప్రధాన కార్యాలయం వద్ద విజయ ఆనందంతో కండువా తిప్పుతున్న ప్రధాని మోడీ అని చెప్పేసి మనం అక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. నిన్న సంబరాలు చేసుకున్నారు. ఒక కార్ పనేమో బేజారైపోయింది. అది రైట్. అయితే ఇక్కడ ఇప్పుడు విషయం ఏంటంటే, అక్కడ నేనే ముఖ్యమంత్రిని అయితా, 3 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటుంది, నేనే ముఖ్యమంత్రి అయితా అని చెప్పినటువంటి ఎవరు మన తేజస్వి యాదవ్ ఉన్నాడు కదా. తేజస్వి యాదవ్ జర్ర ఇట్లా అయితే ఇంకా ఆయన కూడా ఓడిపోతుండే, ఇంకా దారుణంగా ఉంటుండే పరిస్థితి. 14 को रिजल्ट आएगा और 18 नवंबर को 14 తారీఖు రిజల్ట్ వస్తుంది, 18 తారీఖు నాడు నేను ముఖ్యమంత్రి అవుతాను అన్నాడు. 14 తారీఖు రిజల్ట్స్ వస్తుంది, 18 తారీఖు నాడు నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పాడు. మొత్తం పోయిందని చెప్పేసి అక్కడ ట్రోల్ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇది పరిస్థితి ఇట్లున్నది. ఇక తితిదే పరకామణి కేసు ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి. తాడిపత్రి సమీపంలో రైలు పట్టాల పక్కన మృతదేహం. తల వెనుక భాగంలో పదునైన ఆయుధంతో కొట్టిరట, గాయాలున్నాయి. ఆయనది హత్యేనని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చిండ్రు. మృతుడు రైల్వేలో సీఐగా పనిచేస్తున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఏబిఎస్ఓ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈయన అసలు యాక్చువల్గా ఫిర్యాదు చేసిందంట, ఇట్లా మొత్తం ఇట్లా అన్యాయం జరిగిపోయింది. తర్వాత ఇక్కడ ఇంతంతా ఏది పరకామణి కేసుకు సంబంధించి మొత్తం కూడా ఇదంతా ఇట్లా జరిగింది అని చెప్పేసి ఫిర్యాదు చేస్తే, ఆ ఫిర్యాదు చేసిన చంపేసింది అతను యాక్చువల్గా. ఏవో ఇట్లున్నది లెక్క. కాబట్టి ఇటువంటివి జరిగినప్పుడు న్యాయస్థానాలు కూడా కఠినంగా వ్యవహరించాలి. దీనికి సంబంధించి ఎవడు ఉంటాడో, అసలు యాక్చువల్గా దీనికి ప్రత్యర్థి ఎవడు ఉంటాడో వాడిని తీసుకొచ్చి మొత్తం లోపలేసి వాడిని కూడా ముక్కలు చేయాలి. అరే ఇప్పుడు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదుదారుని చంపేస్తారా బాబు? రైల్వే స్టేషన్ దగ్గర మొత్తం రైల్వే పట్టాల పక్క వేసేసిరట. తిరుమల పరకామణిలో చోరీకి పాల్పడ్డ కేసులో ఫిర్యాదుదారుడైనటువంటి అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ కేసులో తిరుపతిలో
సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యేందుకు రైల్లో బయలుదేరిన ఆయన శవమై తేలాడు. ప్రస్తుతం గుంతకల్ రైల్వే స్టేషన్లో సిఐగా సతీష్ కుమార్ గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏవిఎస్ఓగా పనిచేశారు. పరకామణి కేసులో ఈ నెల 16న సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యారు. శుక్రవారం మళ్లీ విచారణకు హాజరయ్యేందుకు గురువారం అర్ధరాత్రి గుంతకల్ నుంచి తిరుపతికి రైల్లో బయలుదేరారు. తాడిపత్రి మండలం కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల పక్కన శుక్రవారం ఉదయం విగతజీవిగా కనిపించాడు. ఆయనది హత్యేనని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు చూసుకోవాలి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను వైభవంగా నిర్వహిద్దాం. రాష్ట్ర భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ రూపొందించుకోబోతున్నాం. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు వివిధ దేశాల ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో వారి భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సమన్వయంతో వ్యవహరించి సమ్మిట్ను వైభవంగా నిర్వహిద్దామన్నారు. ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సమావేశం నిర్వహించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025పై చర్చించారు. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ను ఆవిష్కరించబోతున్నట్లుగా ముఖ్యమంత్రి చెప్పిండు. నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు కమాండ్ కంట్రోల్ సెంటర్లో. చట్ట ప్రకారమే పనులు చేపట్టండి, అధికారం చెలాయిస్తే మేమేంటో రుచి చూపిస్తామని చెప్పేసి ఇక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు హెచ్చరించింది. పేదల ఇళ్లకు వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు పెద్దవాళ్ళయి తర్వాత బలవంతులయ్యి బలిసినోళ్ళయి కూలగొట్టురు ఏమని చేసుకొని ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అక్రమాలకు పాల్పడ్డోళ్ళని శిక్షించాల్సిందే, తర్వాత అవి స్వాధీనం చేసుకోవాల్సిందే, అది ఓకే అంతవరకు. కానీ పేదల చిన్న చిన్న ఇళ్లకు చిన్న చిన్న విషయాలకు వచ్చి వాళ్ళను కూలగొడితే వాళ్ళ జీవితాలు ఆగమైపోతున్నాయి. కాబట్టి మీరు వ్యవహరించేటువంటి తీరు కరెక్ట్ కాదు. కాబట్టి పేదల విషయంలో మీరు కరెక్ట్గా ఉండాలని చెప్పేసి హైకోర్టు క్లియర్గా చెప్పేసింది. హైడ్రాకు అధికారం ఉంటే అంతకంటే ఉన్నతమైన అధికారం తమకు ఉందని హైకోర్టు పేర్కొంది. మీరు అధికారం చెలాయిస్తే కోర్టు అధికారం ఏమిటో రుచి చూడాల్సి ఉంటుందని, ఆ పరిస్థితి రానివ్వకూడదంటూ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ను శుక్రవారం హైకోర్టు హెచ్చరించింది. ఇక మంచి చేసి ప్రజల మన్ననలు పొందినప్పుడే అందరూ మీ పనితీరును ఆమోదిస్తారని పేర్కొంది. ఈ క్రమంలో చట్టబద్ధంగా పద్ధతి ప్రకారం ముందుకెళ్లాలని తెలిపింది. హైడ్రాకు వ్యతిరేకంగా రోజుకు 10కి తక్కువ కాకుండా 100 పిటిషన్లు దాఖలవుతుండడంతో మీ హాజరుకు ఆదేశించాల్సి వచ్చిందని, మళ్ళీ ఇలా పిలిపించే అవకాశం ఇవ్వకుండా విధులు నిర్వహించాలన్నది. అయితే రంగారెడ్డి జిల్లా కానామెట్ గ్రామంలో తమ్మిడికుంట ట్యాంకు పునరుద్ధరణ పనుల్లో భాగంగా మొత్తం కూడా అంతా అక్కడ కూల్చివేతలు అవన్నీ కూడా జరిగితే దానికి సంబంధించి విచారణ చేపట్టిందంట కోర్టు. అయితే ఇట్లా మీరు పేదల విషయానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి, పేదల విషయానికి వచ్చినప్పుడు అట్లా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకండి, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి అని చెప్పేసి చెప్పింది నిన్న హైకోర్టు. ఇక్కడ ఎన్నికల ప్రచారంలో ఓటు చోరీ తర్వాత ఈసీ దొంగలు అని చెప్పేసి ఇక్కడ రాహుల్ గాంధీ ప్రచారం చేస్తే అది నడవలేదంట. దండం పెడతా అని చెప్పేసి మోడీ వెళ్ళి బీహారు ఓటర్ని అడిగితే వాళ్ళు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టిందని చెప్పేసి ఒక కార్టూన్ కనిపిస్తూ ఉంది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగుదిన పత్రిక చూద్దాం. జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా, ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ, 24,729 ఓట్ల మెజార్టీ, జూబ్లీహిల్స్ చరిత్రలోనే ఇది అత్యధికం. పల్టీలు కొట్టిన కారు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పరాభవం. పల్టీలు కొట్టిన కారు అంటే గుర్తుకొచ్చింది, చూపిస్తావు. కారు పల్టీలు కొడుతుంది నిజంగానే, ఆగమా ఉన్నది కారు పరిస్థితి. ఇగో కేటీఆర్ అని చెప్పేసి తిప్పినట్టు ఆ కారుని తీసుకుపోయి షెడ్డ పడేస్తున్నారు నిజంగానే. అగో అగో పల్టీలు కొడుతుంది నిజంగానే కారు. గట్లయిందనమాట. డిపాజిట్ కోల్పోయిన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి. ఇక 51% ఓట్లు సాధించిన కాంగ్రెస్ ప్రతి రౌండ్లో స్పష్టమైన ఆధిక్యం. మొత్తం పోలైన ఓట్లు 194,631. నవీన్ యాదవ్కి వచ్చినవి 98,988 ఓట్లు వచ్చినాయి. ఇక సునీతకు 74,259, దీపక్ రెడ్డికి 17,061 మాత్రమే వచ్చినాయి. ఇక ఫలించిన సీఎం రేవంత్ రెడ్డి పక్కా వ్యూహం,
అధికారంలోకి వచ్చాక ఇది రెండో బైపోల్ విజయం. గతంలో ఏది ఇక్కడ కంటోన్మెంట్లో లాస్ట్ టైం నందిత ఎమ్మెల్యే చనిపోతే అకాల మరణం చెందితే కార్ యాక్సిడెంట్లో, తర్వాత అక్కడ బైపోల్ వస్తే ఉప ఎన్నిక వస్తే అక్కడ శ్రీ గణేష్ని గెలిపించుకున్నారు అక్కడ ప్రజలు. ఇది రెండో విజయం కాంగ్రెస్ పార్టీకి. 2024 జూన్లో కంటోన్మెంట్, ఇప్పుడు జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జేకేతను ఎగిరేసింది, సరికొత్త చరిత్ర సృష్టించింది. తనకు తాను ఎదురే లేదనుకున్న కారు పల్టీలు కొట్టింది, మరో సిట్టింగ్ సీటును కోల్పోయింది. కలిసి వస్తుందని కలలు గన్న కమలం వాడిపోయింది, డిపాజిట్ను కూడా దక్కించుకోలేకపోయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటర్లు కాంగ్రెస్కు పట్టం కట్టారు. నవీన్ యాదవ్కు తిరుగులేని మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యేలు చేశారు. బైపోల్ ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ స్పష్టమైన ఫస్ట్ రౌండ్లో ఒక రౌండ్లో కొంచెం తక్కువ మెజార్టీ వచ్చింది, ఏది షేక్పేట్కి సంబంధించి డివిజన్లో. ఈ మిగతా అన్ని కూడా సూపర్ డూపర్ ఉన్నాయి కథ. ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు. మొత్తం 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగగా నవీన్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో 51% ఓట్లను కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ సాధించి నయా హిస్టరీ నెలకొల్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలో ఇదే అత్యధిక మెజారిటీ. ఈ ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నడిచింది. మొత్తం 194,631 ఓట్లు పోలవగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఏకంగా 98,988 ఓట్లు సాధించారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు, తర్వాత బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ నుంచి మొత్తం కూడా యూసుఫ్ కూడా లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం 8 గంటలకు స్టార్ట్ అయింది. పోస్టల్ బ్యాలెట్ తీస్తే అందులో 5 ఓట్లు చెల్లకుండా అయిపోయినాయి, అందులో 96 ఓట్లు చెల్లుబాటు అయినాయి. వీటిలో 43 ఓట్లు నవీన్ యాదవ్కి వస్తే 25 ఓట్లు సునీతకు వచ్చినాయి, దీపక్ రెడ్డికి 20 ఓట్లు వచ్చినాయి. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ కారు పల్టీ కొట్టింది, కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగిరేసింది. నవీన్ యాదవ్ బీసీ అభ్యర్థి ఒక్కరికి ఇస్తే, అంటే బీసీలకు టికెట్లు ఇస్తే ఎట్లుంటుందో తెలుసుకోవడానికి నవీన్ యాదవ్ ఎన్నిక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఒక యాదవ్కు టికెట్ ఇస్తే ఇట్లున్నది అన్నట్టు లెక్క. మా 2 ఏళ్ల పాలనకు ఆశీర్వాదం అని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. పోలైన ఓట్లలో 51% కాంగ్రెస్ పార్టీకే, బీఆర్ఎస్ బీజేపీ కలిసినా మా ఓటు శాతాన్ని చేరుకోలే. ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం. బీఆర్ఎస్ ఫేక్ ప్రచారాన్ని జనం నమ్మలే. అధికారం పోయినా కేటీఆర్కు అహంకారం పోలే. క్రియాశీల రాజకీయాల్లో లేని కేసీఆర్ గురించి నేను మాట్లాడా. ఇక చివరి ఏడాది రాజకీయాలు చేద్దాం, వచ్చే 2 ఏళ్ళు అందరూ కూడా ప్రతిపక్షాలు కూడా సహకరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి నిన్న మాట్లాడాడు. ఇక కర్మ హిట్స్ బ్యాక్ అని చెప్పేసి ఎవరు కల్వకుంట్ల కవిత మొత్తం ఇప్పుడు సాధువు అయిపోయింది కదా ఆమె. ఇప్పుడు మంచిగా బాగా లక్షల చీరలు, లక్షల వాచీలు అవన్నీ కూడా పెట్టేది. మొత్తం ఏది నార చీరలు మొత్తం సాధువు అయిపోయింది ఆమె చెప్తా ఉంది కర్మ హిట్ బ్యాక్ అని చెప్పేసి. కర్మ హిట్ బ్యాక్ అని 12 ఏళ్ళు అయినాక గుర్తుకొచ్చింది అమ్మకు. బీఆర్ఎస్ ఓటమిపై కవిత ఆసక్తికర పోస్టు పొలిటికల్ సర్కిల్స్లో వైరల్ అవుతూ ఉంది. జూబ్లీహిల్స్ ఫలితాల అనంతరం జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ట్వీట్ హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ ఓటమిపై ఆమె పరోక్షంగా స్పందిస్తూ కర్మ హిట్ బ్యాక్ అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. దీనిపై పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నదట. ఇక ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి కాంగ్రెస్కు 40 నుంచి 48 మధ్య ఓటు షేర్ ఉంటుందని చెప్పేసి పలు సంస్థలు చెప్పినాయి. కానీ వాస్తవానికి దగ్గరగా 50 నుంచి 55% మధ్య అంచనా వేసింది V6 వెలుగు అట్లే వేసింది. క్యూ న్యూస్ కూడా అట్లనే సేమ్ ఇటువంటి ఈక్వేషన్స్నే చూపించింది, అంచనాలే చూపించింది. ఇక బీఆర్ఎస్కు బెడిసి కొట్టిన ఫేక్ ప్రచారం, తుస్సుమన్న పెయిడ్ సర్వేలు. అట్లా అయితే ఏమంటుండంటే అసలు యాక్చువల్గా ఏది కేటీ రామారావు ఇట్లా తుస్సుమన్నది కదా అని చెప్పేసి ఏమంటుండంటే ఆయన సన్నద్ధం అవుదాం, అన్ని రకాలుగా ప్రజాక్షేత్రంలో మనం ఈ ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమైనాం. ముఖ్యంగా మా సోషల్ మీడియాలో పనిచేసే మా తమ్ముళ్ళు చెల్లెళ్ళకు కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తాను. అందువల్ల చెప్తున్నారు తెలుసా, సోషల్ మీడియాలో కాదు అభినందనలు ఏది చెప్తున్నారు అంటే మీకు ఫేక్ ప్రచారం మంచిగా చేసిండ్రు, తర్వాత గెలవందాన్ని గెలుస్తారని చెప్పి రకరకాలు చేసి అయినా కానీ మనం గెలవలేకపోయినామని చెప్పేసి అభినందనలు చెప్తా ఉన్నాడు ఆయన. మీరు చేస్తున్న పని
మీకు ఎవరికి నేనేమి పార్టీ తరఫున జీతం ఇవ్వడం లేదు, మీకు ఎవరికి నేను ఇచ్చేదేమీ లేదు. అయినప్పటికీ వాలంటరీగా పార్టీ మీద ఉన్న ప్రేమతో, నాయకుడు కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో మీరు చేస్తున్న కృషి, మీరు చేస్తున్న పని ఏదైతే ఉన్నదో మనస్ఫూర్తిగా నేను మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మా పార్టీ కార్యకర్తలకు, మరి మా కార్యకర్తలకు కూడా నేను చేసే విజ్ఞప్తి, సన్నద్ధం అవుదాం. అన్ని రకాలుగా ప్రజాక్షేత్రంలో మనం ఈ ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమైనాం. ముఖ్యంగా మా సోషల్ మీడియాలో పనిచేసే మా తమ్ముళ్ళు చెల్లెళ్ళకు కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నా. అభినందనలు చెప్తున్నాడు. ఎందుకంటే మీరు బాగా బాగా ఫేక్ ప్రచారం చేసిరు, అయినా కానీ మనం గెలవలేకపోయినామని చెప్పేసి బాధపడుతున్నాం కేటీ రామారావు. ఇక తుస్సుమన్న పెయిడ్ సర్వేలు, మొత్తం పెయిడ్ సర్వేలు ఏం చేసినాయి, ఫస్ట్ మొత్తం బీఆర్ఎస్ఏ గెలుస్తున్నది, సునీతనే మొత్తం విజయం ఖాయం అట్టిట్లా అని చెప్పినాయి. ఎందుకంటే గెలిచేది అంటే ఓటేదాకా, ఎందుకంటే అట్లనే సునీతనే గెలుస్తుంది, బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని చెప్పేసి కారు కోటేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. ప్లాన్ మొత్తం బెడిసి కొట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఇజ్జత్ పోతుందని చెప్పేసి మళ్ళీ ఏం చేసిండ్రు, నవీన్ యాదవ్ గెలుస్తుండని చెప్పేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత నవీన్ యాదవ్ గెలుస్తున్నటువంటి మాట చెప్పిండ్రు. కాకపోతే ఏంటంటే అది కూడా కొంచెం అటు ఇటు హెడ్జ్లో ఉండొచ్చు అని అన్నారు. అది కాదు లెక్క, అసలు మాటలు చెప్పాలి. నమ్మకం ఉండదు, నమ్మకం పోతుంది బరాబర్ చెప్పకపోతే. ఇక V6 వెలుగు పేరిట ఫేక్ వీడియోలు, నకిలీ క్లిప్పింగ్లు వైరల్ చేసిన గులాబీ టీం, అందుకని ట్యాంక్ చెప్తుండే ఆయన ఎవరు, కేటీ రామారావు. ఇక గుయ్యమనిపించిన జూబ్లీహిల్స్ ఓటర్లు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి నమోదైంది. బీఆర్ఎస్ చేసిన ఫేక్ ప్రచారం బెడిసికొట్టింది, పెయిడ్ సర్వేలు తుస్సుమన్నాయి. పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్లో ఇచ్చిన ఓట్ షేర్ మెజార్టీ లెక్కలు తుది ఫలితంతో తలకిందులయ్యాయి. ఈ నియోజకవర్గంలో చాలా సర్వే సంస్థలు అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొంటుందని, మెజార్టీ తేడా కేవలం 10,000 లోపే ఉంటుందని చెప్పి చాలామంది మనం చెప్పినాం, క్లియర్గా 20,000 దాటుతుందని. కాంగ్రెస్కు 40 నుంచి 48% మధ్యనే ఓటు షేర్ దక్కుతుందని అంచనా వేశాయి. అయితే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్లతో రికార్డు మెజార్టీని 51% ఓట్లను సాధించి ఆ అంచనాలన్నింటినీ పటాపంచలు చేశారు. కొన్ని సర్వే సంస్థలు పోలింగ్ సరళిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైనవి అయినా కానీ మేము అట్లనే మేము ఏం చెప్పిందే కరెక్టు ఇట్లనే చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. మొత్తం తుస్సుమనే చాలా నమ్మేటట్టు లేదాలని. పైసలు ఇస్తే ఎవరికి పైసలు ఇస్తే వాళ్ళ సైడ్ చెప్తున్నారట, మీరే గెలుస్తారు సార్ అని. ఇప్పుడు ఈ జ్యోతిష్యులు చెప్తారు కొంతమంది, నువ్వే ముఖ్యమంత్రి అవుతావు సార్, మనదే గవర్నమెంట్ వస్తారు. మరి ఇప్పుడు అన్ని పార్టీలకు మనదే గవర్నమెంట్ వస్తే ఎందరు ముఖ్యమంత్రులు అవుతారు, ఎన్ని పార్టీలు అధికారంలోకి వస్తాయి. ఇగో ఇట్లున్నది అనమాట వీళ్ళది కూడా. గోడ కొట్టిన బంతిలా తిరిగి వస్తాం, అగో గోడ కొట్టినారు మిమ్మల్ని. జూబ్లీహిల్స్ ఓటమి మాకు సెట్ బ్యాక్ కాదు అని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. గోడ కొట్టిరాట, మళ్ళీ వస్తాడట. గోడ కొంది కొట్టిరే రామన్న, మేమే గెలుస్తామంటివి కానీ మొత్తం ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది, అట్లా ఇట్లయితుంది. ఇంకో ప్రచారం ఏం చేద్దరు తెలుసా, ఒకవేళ నవీన్ యాదవ్ ఓడిపోతే బీసీ వాదమే లేదనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేసిండ్రు దుర్మార్గులు. బీసీ వాదమే లేదనేటువంటి ప్రయత్నం చేస్తే లేదు బీసీ ఓటర్లు చైతన్యమైంది కాబట్టి బరాబర్ మనోడిని గెలిపించుకుందామనేటువంటి ఉద్దేశంతో బరాబర్ ఓట్లు వేసింది, గెలిపించుకున్నారు. ఇది కూడా అంటే ఇది చేసే ప్రమాదం ఉండే, మనం చాలాసార్లు ఈ విషయాన్ని కూడా డిస్కస్ చేసినాం. కానీ బరాబర్ మంచి తీర్పే ఇచ్చిండ్రు జూబ్లీహిల్స్ ప్రజలు. బైపోల్లో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైనాయి అని చెప్పేసి అంటున్నాడు. రేవంత్ సంజయ్ సమీకరణం వర్కౌట్ అయింది, స్థానిక ఎన్నికల్లో బలంగా కొట్లాడతాం, కేసీఆర్ను మళ్ళీ సీఎం చేసేదాకా నిరాశ పడం, బీహార్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంత అయిందని చెప్పేసి విమర్శలు. ఇప్పుడు ఈయన ఓడిపోయినందుకు కాదు, బీహార్లో కాంగ్రెస్ ఓడిపోయినందుకు సంతోషపడుతున్నట్టు ఆయన. ఎట్లుంటుంది అన్నట్టు. ఇది అగో ఉన్నంతలో పోరాడమని చెప్పేసి ఇక్కడ కిషన్ రెడ్డి అంటున్నాడు. ఎంఐఎం మద్దతు డబ్బుతోనే కాంగ్రెస్ గెలిచిందని చెప్పేసి, మరి మీ దగ్గర పైసలు తక్కువ ఉన్నాయి కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు, మీ దగ్గర కూడా పైసలు ఉన్నాయి, మీ దగ్గర కూడా అధికారం ఉన్నది. ఎంఐఎం అంటే ఇప్పుడు ఎంఐఎం ఓట్లు ఉన్నాయి, ఆడ 1,00,000 ఓట్లు లేవు, 4 లక్షల ఓట్లు కదా, మరి 3 లక్షల ఓట్లు హిందువులే ఉన్నాయి కదా, మరి ఎందుకు గెలిపించుకోలేకపోయినరు అంటే నాయకత్వ లోపం అన్నమాట. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ కోట్లు ఖర్చు చేశాయి, జూబ్లీహిల్స్లో బీజేపీ బలహీనంగా ఉంది, అక్కడ మాకు ఒక్క కార్పొరేటర్ కూడా లేడు. మరి లేడంటే మరి మీరు ఏం చేశారు మరి గతం నుంచి? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పదవి గెలవడమే మా లక్ష్యం, బీహార్లో ఓటమితో దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పేసి ఎద్దేవా చేస్తున్నాడు. బీహార్లో ఓడిపోయినందుకు సంతోషపడుతున్నాడు, ఈడ ఓడిపోయినందుకు ఈయన బాధపడతలేడు. ఇట్లుంటుంది లెక్క. ఇక బీహార్ ఎన్నికలకు చూసుకుంటే
బీహార్లో ఎన్డీఏ హవా. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికార కూటమి గెలిచింది. 243 సీట్లకు గాను 202 సీట్లలో జయకేతనం ఎగిరేసింది ఎన్డీఏ కూటమి. మహాగఠబంధన్కు చుక్కెదురు 35 స్థానాలకే పరిమితమైంది. ఎన్నికల్లో ప్రభావం చూపని పీకే జన్ సురాజ్ పార్టీ పెట్టిన నేను కొత్త పార్టీ పెడుతున్నా బీహార్లో. నేను అప్పుడు బీఆర్ఎస్ నేనే గెలిపించిన, అక్కడ జగన్మోహన్ రెడ్డి నేనే గెలిపించిన, ఆయనని గెలిపించిన, ఈయనని గెలిపించిన, మొత్తం పార్టీని నేనే గెలిపించిన చెప్పుకున్నాడు పీకే. మరి పీకే అంటే ప్రశాంత్ కిషోర్ ఏమో పీకే అంటున్నాను. ఈ పీకే పని అయిపోయింది ఆడ. నేనే గెలిపించినాను, ఒక్క సీటు కూడా గెలవాడు, ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవాడు ఆడ. మొత్తం పీకింది. పీకే అయింది కథ. ఇక 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ, జేడీయూకు 85 సీట్లు, ఇక 19 సీట్లు గెలుచుకొని సత్తా చాటిన ఎల్జేపీ రామ్విలాస్ పాస్వాన్ పార్టీకి సంబంధించి 25 వద్దే ఆగిపోయిన ఆర్జేడీ, కాంగ్రెస్కు 6 స్థానాలే వచ్చినాయి. ఇక 5 స్థానాల్లో గెలుపొందింది ఎంఐఎం పార్టీ, నయం ఉన్నది. ఇంకా అట్లయింది లెక్క. ఇక బీహార్ సీఎం ఎవరనే దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతుందట. అసలు యాక్చువల్గా గతంలో కూడా ఇక్కడ మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా శివసేన పార్టీతోటి పొత్తు పెట్టుకొని శివసేన పార్టీకి ఒకవేళ ముఖ్యమంత్రి పదవి ఇస్తారని చెప్పేసి అందరూ భావిస్తే భారతీయ జనతా పార్టీకి కొంత ఎక్కువ సీట్లు వచ్చినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీ నుంచి చేసేసింది, ఫడ్నవీస్ని చేసేసింది. తర్వాత ఇక్కడ ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో కూడా పొత్తు పెట్టుకొని ఎన్డీఏ కూటమిలో బీజేపీతో కలిసి పనిచేసినటువంటి మరి ఇప్పుడు నితీష్ కుమార్ పరిస్థితి ఏంది అని చెప్పేసి చూస్తే మరి ఇప్పుడు కూడా క్లారిటీ ఇస్తలేరంట. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అనేటువంటి మాటను మళ్ళీ చెప్తలేరంట. కాబట్టి మరి ఏం చేస్తారు, ఏం కథ అనేటువంటి చూడాలి. ఇంకా సీఎం ఎవరిని పెడతారనే దానిపైన. నితీషే సీఎం అంటూ జేడీయూ పోస్ట్ పెట్టింది, తర్వాత డిలీట్ చేసిందట. మళ్ళా తదుపరి సీఎం ఎవరనే దానిపైన సర్వత్రా ఆసక్తి. ఎలక్షన్స్ ముందు క్యాండిడేట్ను ప్రకటించని ఎన్డీఏ ఏ ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు అనేది స్పష్టత ఇయ్యలేదు. నితీష్ కుమారే బీహార్ ముఖ్యమంత్రి అని చెప్పేసి చిరాగ్ పాస్వాన్ అంటున్నాడు. ఇక పొలిటీషియన్ కాదు, స్ట్రాటజిస్టే. ఈయన పొలిటీషియన్ అయిదాం అనుకున్నాడు కానీ దెబ్బ పడదు లెక్క. ఎవరికి? ప్రశాంత్ కిషోర్కి. ఒక్క సీటు కూడా గెలవని ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ. బీహార్ ప్రజల నమ్మకం పొందలేకపోయిన జేఎస్పీ భవిష్యత్తు కార్యాచరణపై సమీక్షిస్తామని చెప్పేసి చెప్తున్నాడు ప్రశాంత్ కిషోర్. ఇంకేం సమీక్షిస్తాడో ఏం పాడో ఇంకా అంతా అయిపోయినాక. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరింత పెరిగిన చలి, మస్తు చలి పెడుతుంది. అసలు యాక్చువల్గా ఆదిలాబాద్లో అయితే అడ్డగోలు ఉన్నది. తర్వాత సంగారెడ్డిలో కూడా విపరీతంగా చలి ఉంటుందట. అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చలి ఈగం పెరుగుతూ ఉన్నది. కాబట్టి వృద్ధులు, పెద్దవాళ్ళు, తర్వాత పిల్లలకు సంబంధించి, తర్వాత హృదయ సంబంధిత వ్యాధులు రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వేడి నీళ్ళు తాగండి. తర్వాత దుప్పట్లు ఏమైనా ఉంటే మంచిగా కప్పుకోండి. తర్వాత చలికి కోట్లు సంబంధించి ఆ చలి కోట్లు వేసుకొని తిరగండి. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిగా ఉంటుందంట. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లాలో 7.8 డిగ్రీల సెల్సియస్ నమోదైందంట. మామూలు చలి కాదు 7.8 డిగ్రీలు అంటే. రాత్రి వేళల్లో అడుగు బయట పెట్టాలంటే వణుకుతున్నారంటే జనం. ఇట్లా కనిపిస్తూ ఉంది పరిస్థితి. కేటీఆర్ ఫెయిల్యూర్ లీడర్ అని చెప్పేసి ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక ఆ పార్టీ వరుస ఓటములే అని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి అంటున్నాడు. కేటీఆర్ నాయకత్వం కింద చేయడంపై హరీష్ ఆలోచించుకోవాలి. జూబ్లీహిల్స్లో సోషల్ మీడియా హైప్తో గెలవాలనుకున్నారు కానీ విఫలమయ్యారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయినా విజయం సాధించలేవని చెప్పేసి ఇక్కడ వివేక్ వెంకటస్వామి మాట్లాడాడు. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇలా ఫేక్ ప్రచారం ఎట్లుంటుందంటే ఇట్లా తీన్మార్లో చూసుకోవచ్చు మనం. ఇక్కడ ఎవరిది బీఆర్ఎస్ ఫేక్ ప్రచారం ఎట్లా చేసిరంటే, మనమే గెలిచామని సోషల్ మీడియాలో వైరల్ చేయండి, ఇదే నిజమని మన కార్యకర్తలంతా నమ్మాలి, వేరే టీవీలు పేపర్లు చూడొద్దు, అర్థమైందా అని చెప్పేసి చెప్తున్నట లీడర్. మనమే గెలిచినట్టుగా జూబ్లీహిల్స్లో మనమే గెలిచామని చెప్పమంటున్నట. కొట్టేసి మొత్తం విజయం మనదే అని అంటున్నట. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. జూబ్లీహిల్స్పై కాంగ్రెస్ జెండా, ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ విజయబేరి. 24,729 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన నవీన్ యాదవ్. నాడు మాగంటి హ్యాట్రిక్, నేడు ఆయన భార్య ఓటమి. రాజధానిలో మరో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ డిపాజిట్ దక్కించుకొని బీజేపీ దీపక్ రెడ్డికి మళ్ళీ చుక్కెదురైంది. 16 ఏళ్ల తర్వాత జూబ్లీహిల్స్లో మళ్ళీ
హస్తగతమైంది, అంటే చేయి పార్టీకి కాంగ్రెస్కి వచ్చేసింది. నాడు కంటోన్మెంట్, నేడు జూబ్లీహిల్స్ జోష్లో కాంగ్రెస్ ఉన్నది. ఇక కేటీఆర్ సెల్ఫ్ గోల్, ఉప ఎన్నిక కాంగ్రెస్ సర్కార్కు రెఫరెండం అని చెప్పేసి ప్రకటించిండు. ఇది రెఫరెండం కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల విశ్వాసం ఉన్నదా లేదా తెలుసుకోవాలంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికనే రెఫరెండం అని చెప్పిండు. ఇజ్జత్ పోతట్టి వేసుకున్నాడు ఆయన్ని. అధికార పార్టీ కంటే ముందే తానే సవాల్ విసిరిన ఓడిన బీఆర్ఎస్ అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్ అని చెప్పేసి ఇప్పుడు కేటీ రామారావు అంటున్నాడు. కర్మ హిట్స్ బ్యాక్ అని చెప్పేసి ఆమె పోస్ట్ పెట్టిందంట కవిత. ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఎక్స్లో కవిత పోస్ట్ చేసింది. తప్పు చేస్తే ఎవరైనా గట్టిగా చెప్తా, మరి చెప్తామంటే మరి 12 ఏళ్ళ చెప్పకుండా సపరేట్ కూర్చుంటేవి ఇవాళ చెప్తా అని పట్టింది. ఎట్లా నమ్మాలమ్మ నిన్ను పబ్లిక్? 12 ఏళ్ళ నుంచేమో సపరేట్ కూర్చున్నది. నాయన చేస్తే సపరేట్ కూర్చున్నది, అన్న చేస్తే సపరేట్ కూర్చున్నది, ఈమె కూడా చేసుకుంటూ పోయింది. బావ చేస్తే సపరేట్ కూర్చున్నది, అందరు చేస్తే సపరేట్ కూర్చున్నది. ఇప్పుడేమో నేను ఎవరు తప్పు చేసినా చెప్తా అంటున్నది. ఇవాళ గుర్తుకొచ్చింది చెప్పేది. అందుకే నన్ను సాగనంపారు, పబ్లిక్ కూడా సాగనంపారు నిన్ను. అక్కడ నిజామాబాద్ నుంచి వాళ్ళు ఇక్కడ అంతా మొత్తం సాగనంపారు కదా. మెదక్ జిల్లా పర్యటనలో వ్యాఖ్యలు అని చెప్పేసి ఒక వార్త చూసుకోవచ్చు. కేటీఆర్ అహంకారం తగ్గించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. ఈ గెలుపుతో బాధ్యత మరింత పెరిగింది. జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్ను ఆశీర్వదించారు. ఓడితే కుంగిపోవడం, గెలిస్తే పొంగిపోవడం తెలియదు. హైదరాబాద్ను మహానగరంగా తీర్చిదిద్దుతాం. కిషన్ రెడ్డి, కేటీఆర్, హరీష్లు సహకరించాలి. ప్రభుత్వానికి సూచన చేయాలి, అవసరమైతే ప్రశ్నించాలి. కిషన్ రెడ్డి తన వ్యవహార శైలిని మార్చుకోవాలి. హరీష్ అసూయను, కేటీఆర్ అహంకారాన్ని తగ్గించుకోవాలి. కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేడు కాబట్టి ఆయన గురించి నేను మాట్లాడాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. అభినందనలు అందుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆయన ఫోటో కట్ చేసినట్టు ఎవరితో. ఇక జూబ్లీహిల్స్ ఫలితం ఇక ఇట్లున్నది. కాంగ్రెస్ పార్టీకి 98,988 ఓట్లు వచ్చినాయి. 50.83% ఓట్లు షేర్ వచ్చినాయి. ఇక బీఆర్ఎస్కు 74,259 ఓట్లు వచ్చినాయి, అంటే 38.13% ఓట్లు వచ్చినాయి. బీజేపీకి 17,061 ఓట్లు వచ్చినాయి, అంటే 8.76%. ఇతరులకు సంబంధించి 4,424 ఓట్లు వచ్చినాయి, 2.28%. ఇతరులు అంటే ఇందులో నోటా కూడా ఉంటుంది. ఇది ఇక డబుల్ ఇంజన్ డబుల్ సెంచరీ. బీహార్లో ఎన్డీఏ ప్రభంజనం. మొత్తం 243 సీట్లకు గాను 202 సీట్లల్లా గెలిచింది ఎన్డీఏ కూటమి. 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ, జేడీయూకు 85 వచ్చినాయి. ఇక మోదీ మ్యాజిక్ ఫలించిన నితీష్ అభివృద్ధి మంత్రం. నితీష్కు మహిళలు, బీసీల మంగళహారతులు. చూసుకొని ఇక్కడ తిన్మన్మలను అదే చెప్పిండు మొన్న. మొత్తం మీద బీసీలు నితీష్ కుమార్ వైపు వచ్చిండ్రు. కారణం ఏంటి అంటే నితీష్ కుమార్ బీహార్లో మొట్టమొదటిసారిగా కులగణన చేపట్టిండు. కులగణన చేపట్టి బీసీలు 63% అని చెప్పేసి తేల్చిండు. వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేసిండు. అయితే విషయం ఏంటంటే కులాల వారీగా లెక్కలు చెప్పిండ్రు బీహార్లో. ఏ కులం ఎంత, యాదవులు ఎంతున్నారు, ముదిరాజులు ఎంతున్నారు, గౌడులు ఎంతున్నారు, మున్నూరు కాపులు ఎంతున్నారు, తర్వాత పద్మశాలీలు ఎంతున్నారు, తర్వాత ఇక్కడ రజకులు ఎంతున్నారు, తర్వాత నాయ బ్రాహ్మణులు ఎంతున్నారు, విశ్వకర్మలు ఎంతున్నారు, ఒడ్డెరలు ఎంతున్నారు, తర్వాత ఇట్లా మొత్తం అన్ని కులాలకు సంబంధించినటువంటి శాలివాహనులు ఎంతున్నారు. ఇట్లా అన్ని కులాలకు సంబంధించినటువంటి వివరాలను క్లియర్గా వెల్లడించిండు నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉండి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు బీసీలు పూర్తిగా నమ్మినరు ఎవరు, నితీష్ కుమార్ని. తర్వాత మహిళలు కూడా మంగళహారతులు పట్టిందంట. అందుకే కారణం అదే అనమాట. నితీష్కు మహిళలు, బీసీల మంగళహారతులు. కూటమి విజయంతో చిరాగ్ పాస్వాన్ కీలక పాత్ర. ముస్లిం మెజార్టీ ప్రాంతాల్లోనూ బీజేపీ గెలిచింది. ఎందుకంటే అసలు యాక్చువల్గా చూడవచ్చు మనం ఇక్కడ ముస్లింలు మెజార్టీ ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఒక ఆమె అక్కడ అభ్యర్థి ఉంటుంది, ఇగో ఈమె గెలిచింది. మైథిలి ఠాకూర్ అని చెప్పేసి 50% కంటే ఓట్లు ముస్లింలు ఉన్నాయి అక్కడ. ఆ నియోజకవర్గంలో ఈమె గెలిచింది.
అట్లా పోటీ చేసి గెలిచిందంట బీజేపీ నుంచి. అక్కడ ఎక్కువ ముస్లిం ఓట్లు ఉన్నప్పటికీ 25 ఏళ్ళ యువతి ఆమె మైత్రి ఠాకూర్ అని చెప్పేసి ఆమె గెలిచిందట. ఇక మహాగఠబంధన్కు మహా గట్టి దెబ్బ, 30 సీట్లకే పరిమితం. బీహార్ను ఇంకా వీడని జంగిల్ రాజ్ భయం, 6 సీట్లకే కాంగ్రెస్ పరిమితం అయిపోయింది. మజ్లిస్ ఖాతాలో 5 సీట్లు వచ్చేసినాయి, 5 ఎమ్మెల్యేలు గెలిచినాడ. సీఎంగా మరోసారి నితీష్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. మరి అది ఇంకా క్లారిటీ లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘోర పరాభవాన్ని మూట కట్టుకున్నారు. ఇక బీహార్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక కార్పెట్ బాంబింగ్ చేసిన, కార్పెట్ బాంబింగ్ అంటే ఏంటిది, నేతలు మొత్తం భారతీయ జనతా పార్టీ నాయకులు మొత్తం జూబ్లీహిల్స్ ఎన్నికల్లోకి వచ్చినా కానీ జూబ్లీహిల్స్లో బీజేపీ డిపాజిట్ కూడా దక్కలేదు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నిక ఏదైనా ఓటమికి చిరునామాగా రాహుల్ నిలుస్తున్నారు. ఒకప్పుడు అజేయం అనుకున్న బీఆర్ఎస్ కూడా ఇప్పుడు అచ్చంగా అదే బాట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతి ఎన్నికలను ఆ పార్టీ తీసి కట్టే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద పోయింది, అయిపోయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ పడ్డది, ఇక్కడైతే విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ ఇక ముక్కలే అని చెప్పేసి ఒక వార్త రాసిండ్రు. కాంగ్రెస్ పరాన్నజీవి పార్టీగా మారింది. కూటమిలోని మిత్రపక్షాలను కూడా ముంచుతోంది. ముస్లిం లీగ్, మావోయిస్టు కాంగ్రెస్లా మారింది. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి విజన్ లేదు, కేవలం నకారాత్మక అజెండానే ఉంది. కాంగ్రెస్ నేతలే అధిష్టానం విధానాలను వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి ప్రధానమంత్రి అంటా ఉన్నాడు. ఇక బీహార్ తీర్పు ఇట్లున్నది. 202 ఎన్డీఏ కూటమికి వచ్చినాయి. కేవలం మహాగఠబంధన్కు 35 సీట్లే వచ్చినాయి. ఇక సారీ సార్ అని చెప్పేసి ఇక్కడ ఎస్ఐఆర్ పైన ఎస్ఐఆర్ తీసుకొచ్చేసి మొత్తం ఓట్లను తీసేసినారు అని చెప్పేసి ఎంత మొత్తుకున్నా కానీ రాహుల్ గాంధీ మొత్తం మీద అక్కడ ఓట్లు పడలేదు. మరి పబ్లిక్ ఎందుకు నమ్మలేదో తెలియదుగా. ఓటర్ల జాబితా సవరణపై రాహుల్ గాంధీ పోరాటం ప్రభావం శూన్యమైపోయిందంట. ఇక ఓటు చోరీ విమర్శల్ని పట్టించుకొని ఓటరు రాహుల్ యాత్ర చేసిన అన్ని సీట్లలో ఓటమి, అక్కడ ఎక్కడెక్కడ యాత్ర చేసినా అవన్నీ ఓడిపోయారట. ఎన్నికల్లో తొలి నుంచి అక్రమాలే అని చెప్పేసి రాహుల్ అంటున్నాడు. ఎన్నికల వ్యూహకర్త పీకే పార్టీకి 0 సీటు రాలే. ఇక పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు, 3 మృతి, 8 మంది గాయాలు. పలువురు పరిస్థితి విషయమంట. కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో ఘటన, ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న అమ్మోనియం నైట్రేట్ను తనిఖీ చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందంట. పాపం జమ్మూ కాశ్మీర్ దగ్గర. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. నవీన్ యాదవ్ హస్తవాసి, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి భారీ విజయం, ప్రతి రౌండ్లోనూ ఆధిక్యం. ఇక కాంగ్రెస్కు ఇన్ని ఓట్లు వచ్చినాయి, బీఆర్ఎస్కు 74,000 ఓట్లు, ఇటు బీజేపీకి 17,000 ఓట్లు వచ్చినాయి. 24,729 ఓట్లతో నవీన్ యాదవ్ బంపర్ విక్టరీ సాధించిండు. కాంగ్రెస్ కలిసి వచ్చిన డబుల్ కాంబినేషన్. హస్తానికి ప్లస్ అయిన అధికారం తర్వాత అభ్యర్థి ఏంటంటే బీసీ సామాజిక వర్గం, అధికారం ఏంటంటే అధికార పార్టీ కాబట్టి అది కూడా కలిసి వచ్చింది. మిత్రపక్షాల సహకారం బూస్టే, లాభించిన డివిజన్కు 2 అమాత్యుల ఫార్ములా, సత్తా చాటని భారతీయ జనతా పార్టీ, బీజేపీ అభ్యర్థి లంకలకు దక్కలేదు డిపాజిట్, కోల్పోయిండు. ఇక అవి తగ్గించుకోండి. కేటీఆర్, హరీష్లకు అసూయ అహంకారం ఎక్కువ, తగ్గించుకోకపోతే బీఆర్ఎస్ కనిపించకుండా పోతుంది. జూబ్లీ విజయం మా బాధ్యతను పెంచింది. కిషన్ రెడ్డి అభివృద్ధికి సహకరించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజలు, ఓవైసీ బ్రదర్సు, కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పిండు ముఖ్యమంత్రి. దుష్ప్రచారం చేసి గెలవాలని చూశారని చెప్పేసి నవీన్ యాదవ్ అంటున్నాడు. రెగ్గింగు, దౌర్జన్యం అనేవి తప్పుడు మాటలు. ప్రజలు ఓటు హక్కుతో తిప్పికొట్టారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను. జూబ్లీహిల్స్ను మరింత అభివృద్ధి చేస్తా. బీఆర్ఎస్లా కక్షపూరిత రాజకీయాలు చేయను. నవీన్ యాదవ్ కీలక వ్యాఖ్యలు. ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పిండు నవీన్ యాదవ్. ఓటమి నిరాశ లేదంట ఎవరికి, కేటీ రామారావుకి. అప్పుడు ఏమన్నాడు, రెఫరెండం అన్నాడు. జూబ్లీహిల్స్ ఓటమిపై విశ్లేషించుకుంటాం. ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలుసు. ప్రతి సర్వేలో బీఆర్ఎస్ గెలుస్తుందని వచ్చింది. గెలుస్తుందని మీరు రాయించుకున్నారు అంతే. ఆఖరి 3 రోజుల్లో ఏం జరిగిందో ప్రజలు చూశారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. ఎంఐఎం డబ్బుతోనే కాంగ్రెస్ గెలుపు. జూబ్లీహిల్స్లో ఓటమిని విశ్లేషించుకుంటాం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు అక్కడ బీజేపీ గెలవలేము. ఇప్పుడు గెలిస్తేమే మరి. జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టి పెట్టాం. మేయర్ పదవి గెలుచుకోవడమే లక్ష్యం అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. నైతిక విజయం మాదే అని చెప్పేసి సునీత అంటుంది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ది గెలిపే కాదు,
రిగ్గింగ్ రౌడీజంతో గెలిచింది బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అంటుంది. 17న కేబినెట్ భేటీ, స్థానిక ఎన్నికలపై కేబినెట్లో నిర్ణయం. ఇక లోకల్ పోరులోనూ సత్తా చాటాలని ఊవిలూరుతా ఉంది కాంగ్రెస్ పార్టీ. అన్నీ ఓకే అయితే ఈ నెల చివరిలో షెడ్యూల్ విడుదలైందంట. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికకు పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తే మొత్తం కథమే అయిపోతుంది. మీది మీరు పార్టీ పరంగా ఇస్తా అంటే మాత్రం దెబ్బనే పడుతుంది. క్యాబినెట్లో అవన్నీ డిస్కషన్ జరుగుతాయి. 17 తారీఖు రోజు క్యాబినెట్ సమావేశం ఉన్నది. క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరూ సూచనలు తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉన్న పరిణామాలు, న్యాయస్థానంలో ఉన్న అంశాలను వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం. థ్యాంక్ యూ. 17 తారీఖు నాడు నిర్ణయం తీసుకుంటారంట. కానీ 17 తారీఖు తీసుకున్నటువంటి నిర్ణయం ఒకవేళ ఉల్టా ఉంటే ఏది మేము పార్టీ పరంగిస్తాం పీటీ పరంగిస్తాం అంటే నడవదు, లెక్క దెబ్బ పడుతుంది. జూబ్లీస్ లెక్క ఉండదు స్థానిక సంస్థలలో. ఎందుకంటే మీరు నిజంగా మరి ఇచ్చిన వాటిని నిలబెట్టుకోవాలి కదా. పార్టీ పరంగిస్తా అని చెప్పిరా, మరి అట్లా మేనిఫెస్టోలో కూడా అదే పెట్టనుంటారు, మేము పార్టీ పరంగిస్తామని. ఇక ఎన్డీఏ విజయ దుందుబి, బీహార్లో బీజేపీ జేడీయూ కూటమి భారీ విక్టరీ. ఇక 202 స్థానాలను కైవసం చేసుకున్న మోడీ నితీష్ ధ్వజం అని చెప్పేసి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా అక్కడ దానికి సంబంధించి కనిపిస్తూ ఉంది. ఉగ్రవాది ఉమర్ నబీ ఇల్లు పేల్చివేత. పుల్వామాలోనే అతడి ఇంటిని కూల్చేసిన భద్రతా బలగాలు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బుల్డోజర్లతో నబీ ఇంటిని అధికారులు కూల్చిపడేశారు. ఉన్న విజువల్స్ కూడా మన దగ్గర. కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా డాక్టర్ తాహెర్, ప్రధాన కార్యదర్శిగా బొక్కల సంతోషి. ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నూతన కమిటీ నియామకం చేపట్టింది. రాష్ట్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు. తీర్మాన్మరణకు తాహెర్, సంతోషి అక్కడ ధన్యవాదాలు చెప్పిండ్రు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కామారెడ్డి జిల్లాకు నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శిని నియమించింది. జిల్లా అధ్యక్ష బాధ్యతలను డాక్టర్ తాహెర్కు అప్పగించగా ప్రధాన కార్యదర్శిగా బొక్కల సంతోషిని పార్టీ నియమించింది. ఇక ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర కార్యాలయం నుంచి పార్టీ చీఫ్ శాసనమండలి సభ్యులు తీర్మాన్మరణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శి డాక్టర్ తాహెర్, ఇటు ప్రధాన కార్యదర్శి బొక్కల సంతోషి మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీర్మాన్ మల్లన్న, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాధ్యులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమాన్లు తమపై నమ్మకం ఉంచి ఈ గురుతర బాధ్యతను అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ విస్తరణ కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తామన్నారు. పార్టీని గ్రామాన తీసుకెళ్తామన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంస్థాగత బలోపేతం కోసం నిరంతరం పనిచేస్తామని చెప్పేసి ఇక్కడ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నిన్న చెప్పినారు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించి. వచ్చే ఏడాది ఎన్నికల సందడి. 5 రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం. అసోం, కేరళ, తమిళనాడు, బెంగాల్, పాండిచ్చేరిలో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలకు. ఇక ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎన్నికలు పూర్తయ్యే ఛాన్సు. బీహార్ కిక్కుతో బీజేపీ దూకుడు మీద ఉన్నది. బీహార్ ఎన్నికల ఫలితాలతో ఈ ఏడాది ఎన్నికల సందడి ముగిసినా దేశంలో రాజకీయ వేడి మాత్రం తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే కేవలం కొన్ని నెలల్లోనే దేశంలో అతిపెద్ద ఎన్నికల సమరానికి తెరలేవనుంది. 2026లో 5 రాష్ట్రాల అంటే అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. బీహార్ విజయంతో వచ్చిన ఉత్సాహంతో బీజేపీ సహా అన్ని ప్రధాన పార్టీలు పాంచ్ ఫైట్కు రెడీ అవుతున్నాయి. ఎన్నికల సంఘం ఇప్పటికే ఆ రాష్ట్రాల్లో ఏర్పాట్లు ప్రారంభించింది. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల కోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహిస్తోంది. అనగా ఓటర్ల జాబితా రివిజన్, కొత్త ఓటర్ల నమోదు, వాడుకలో లేని ఓటర్ల తొలగింపు ప్రక్రియను ఈసీ చురుకుగా చేపడుతుందంట. వచ్చే ఏడాది మొత్తం కూడా ఎన్నికల సందడి ఉంటుందంట ఈ 5 రాష్ట్రాలలో. ట్రంప్కు బీబీసీ క్షమాపణలు. ట్రంప్ ప్రసంగాన్ని తప్పుగా ప్రసారం. ఇక పరువు నష్టం కేసు దాఖలు చేస్తామని చెప్పి ట్రంప్ చెప్పిండట. చెప్తే క్షమాపణలు చెప్తూ వైట్ హౌస్కు లేఖ రాసింది బీబీసీ. నవీన్ యాదవ్ హస్తవాసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. బీసీలకు అక్కడ టికెట్లు ఇస్తే అట్లా ఉంటుంది అన్నమాట. టికెట్లు ఇవ్వకనే గెలుస్తలేరు, అది మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీని తీర్మాన్ మల్లన్న ఎందుకు స్థాపించుండు అంటే టికెట్లు ఇచ్చక్కడ మనోళ్ళు లేరు కాబట్టి వాళ్ళే టికెట్ ఇచ్చుకుంటారు, వాళ్ళే లెక్క చూసుకుంటున్నారు. మరి అటువంటిది ఎందుకు? ఓట్లు మనవి అవుతాయి, సీట్లు వాళ్ళే ఎందుకు అవుతాయి? కాబట్టి మన ఓట్లు మనం వేసుకోవాలని చెప్పేసి తీర్మాన్ మల్లన్న పదే చెప్తా ఉన్నాడు. కాబట్టే తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించామని చెప్పిండు. తర్వాత ఎవరికెంతో వారికంత వాటా. ఇక్కడ ఓసీలు కూడా వాళ్ళకి ఎంత వాటా ఉంటుందో వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే.
బీసీలు ఎంత ఉంటారో అంతా, ఎస్సీలు ఎంత ఉంటారో అంతా, ఎస్టీలు ఎంత ఉంటారో అంతా, మైనార్టీలు ఎంత ఉంటారో అంతా, ఎవరికంత వాటా దక్కాల్సింది అనేటువంటిది తెలంగాణ రాజ్యాధికార పార్టీ నినాదంగా ముందుకెళ్తా ఉన్నాడు తీర్మాన్ మల్లన్న. ముదిరాజ్ రాజు మేలుకో, తెలంగాణ రాజ్యాన్ని ఏలుకో అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిండు మధునూరి శ్రీశైలం కుర్మ, ఓయూ విద్యార్థి నాయకుడు, ముదిరాజులకు సంబంధించి. ఎందుకంటే అత్యధిక జనాభా ఉన్నటువంటి కులాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటే ముదిరాజులు ఫస్ట్ ఉంటారు బీసీలలో కాదు, మొత్తం కులాలలోనే తెలంగాణ రాష్ట్రంలో అంత జనాభా ఉన్నది. ఇక నేటి మాట చూసుకుంటే జూబ్లీహిల్స్ గెలుపు కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చింది. బీఆర్ఎస్ ఓటమి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుంది. అయితే 10 ఏళ్ల పరిపాలన, లెక్కలేనంత అవినీతి సొమ్ము, అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య వర్గపోరు గులాబీ పార్టీ ఓటమికి సాక్ష్యాలు. తెలంగాణ ప్రజల పాపం శాపంగా మారినట్టే ఉంది. రానున్న రోజుల్లో కారు పార్టీ కనుమరుగయ్యే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. హస్తం పార్టీని ఎదుర్కొనే సత్తా తెలంగాణ రాజ్యాధికార పార్టీకే ఉందనిపిస్తుంది. బీసీ అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్కు కలిసి వచ్చిన అంశం. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న బీసీల ఉద్యమ ప్రభావం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కనిపించింది. ఉప ఎన్నిక గెలుపుతో జోష్ మీదున్న హస్తం పార్టీ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు సవాలుగా మారనున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలకు వెళ్తుందా, పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తుందా, ముందుకు పోతే నుయ్యి వెనుక పోతే గొయ్యి అన్నట్టుగా ఉంది ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితి అని చెప్పేసి పెద్దపల్లి రాజన్ రాసిండు. ఒకవేళ పార్టీ పరంగా అన్నారంటే మీ పని అయినట్టే లెక్క. ఇక్కడ జూబ్లీహిల్స్ లెక్క ఉండే పరిస్థితి ఉండదు. బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరగబడ్డ ఆదివాసీ వీరుడు బీర్సా ముండా జయంతి ఇవాళ. ఇక నవంబర్ 15న జనజాతి గౌరవ దివాస్ అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిండు రాజగిరి వెంకటేష్ కుర్వ, సామాజిక కార్యకర్త, ప్రత్యేక వ్యాసం రాసిండు. నిజంగా కూడా అంటే చాలామందికి తెలియదు అసలు యాక్చువల్గా బీర్సా ముండా అనేటువంటి ఆయన ఎవరు, బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఎట్లా పోరాటం చేసిండు, చరిత్రలో రాయరు మనోళ్ళ గురించి, బీసీల గురించి, ఎస్సీ ఎస్టీల గురించి, ఎవరైతే కింది వర్గాలు ఉంటాయో మన వర్గాల గురించి సరిగా రాయరు. ఇట్లా దెబ్బ పడుతుంది. తెలంగాణలో ఆధిపత్య పూర్ అని చెప్పేసి డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్ ప్రత్యేక వ్యాసం రాసిండ్రు. తెలంగాణలో బీసీల సంపదను రెడ్లు, వెలమలు అధికారం పేరుతో దోపిడీ చేయడంలో ఆధిపత్యం ఆరాటం కనిపిస్తుంది. ఆధిపత్యం కోసం ఆరాటంలో నుండే ఎన్నికల యుద్ధాలు పుట్టుకొస్తాయి. యుద్ధాల్లో దాడి చేసేవారు, ఆత్మరక్షణ చేసుకునేవారు, ఇద్దరు ఆయుధాలు, సైనిక సంపత్తి సమకూర్చుకుంటారు. ఆధిపత్య పోరులో ఒకప్పుడు నేల మీద యుద్ధంతో ఆధిపత్యం వహించిన వారిదే రాజ్యమైంది. తర్వాత సముద్రాలను జయించిన దేశాలు ప్రపంచం మీద ఆధిపత్యం సాగించాయి. ఇట్లా ఇక్కడ రెడ్లు తర్వాత వెలమలు మొత్తం మీద బీసీల మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు ఇక్కడ పర్వతం వెంకటేశ్వర్, డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్ రాసిండు. ఇక ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గీమేమంటుందో చూద్దాం. ఏమో మళ్ళీ మేమే గెలిచినామని రాస్తుందా ఏం పాడు. H1B రద్దుకు త్వరలో బిల్లు పెడతారట. మన రకరకాల రోజుకోటి H1B వీసా గురించి ఆడ అమెరికాలో. జూబ్లీహిల్స్లో నవీన్ గెలుపు, ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం, ఆఖరిదాకా గట్టి పోటీనిచ్చిన బీఆర్ఎస్ అని చెప్పేసి నయమే. ఇంక ఈ వార్తలను రాసింది ఫస్ట్ పేజీలో, నయమే అనుకోవాలి. ఇంకా కాంగ్రెస్ కూటమికి ఘోర పరాభవం, బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం, మట్టి కరిచిన మహాగఠబంధన్ 30 సీట్లకే పరిమితం. కాంగ్రెస్ గెలిచింది 6 చోట్లే, 5 స్థానాలు ఎంఐఎం కైవసం. 243కు 202 చోట్ల ఎన్డీఏ గెలుపు, సత్తా చాటిన నితీష్ అని చెప్పేసి. నితీష్ చాటిండు కానీ మోడీ దాటినని రాయలేదు. మోడీ అంటే రాయదు, అట్లా బీజేపీ అంటే రాయదు. ఇగో కమల్ డమాల్ తెలంగాణలో బీజేపీ గల్లంతు. ఇక్కడ బీజేపీ ఉన్నదనే మాట కూడా రాయలేదు. ఇక్కడ చూసుకో, అత్యధిక స్థానాలు గెలుచుకుంది బీజేపీ, కానీ బీజేపీ మంచిగా ఉన్నదనేటువంటి మాట ఈమె రాయది, మనసు ఒప్పది మీకు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దక్కని డిపాజిట్ మొత్తంగా బీజేపీ అభ్యర్థికి వచ్చినవి 17,061 ఓట్లే. గత ఎన్నికల్లో 25,866 ఓట్లు సాధించిన దీపక్ రెడ్డి. కిషన్ రెడ్డి నియోజకవర్గంలో కమలం అస్త్ర సన్యాసం చేసింది. కాడిపాడేసిన కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు. కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చేలా బండి సంజయ్ స్పీచ్ అని చెప్పేసి ఇటువంటి కథలు చెప్తుంది ఈమె. బండి సంజయ్ కాంగ్రెస్ లబ్ధి చేకూర్చే విధంగా ఎందుకు చేస్తాడు ఆయన? వీటిలో బట్ట కలిసి మీదేస్తానమాట ఈమె. బీజేపీకి బలం లేదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒప్పుకోలు. ఓటమి తెలిసే పోటీ చేశాం, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఇట్లా ఇగో పెద్ద రాసుకొచ్చింది ఈమె ఈ విషయాన్ని.
గెలుపు అనేది చిన్నగా రాసింది. అట్లుంటుంది నా టీం ఇది. లేకపోతే ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచి పేపరే మొత్తం ఇట్లా గులాబీ ఇట్లా లేస్తుండే లెక్క రంగు. ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ప్రజా తీర్పును గౌరవిస్తాం. ఇక ఫలితంతో నిరాశ చెందబోము. మరింత బలంగా పుంజుకుంటాం. బంతిలా దూసుకొస్తాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవలేదు. ఫలించిన బ్రదర్స్ కుమ్మక్కు బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలే. జూబ్లీహిల్స్ ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాట్లాడినాడు. రాహుల్ మళ్ళీ ఫెయిల్ అని చెప్పి రాసింది. మరి ఇప్పుడు ఇక్కడ కూడా కేటీ రామారావు ఫెయిల్ అని రాయకపోయినావు. కేటీ రామారావు ఫెయిల్ అయ్యిండు, తర్వాత కేసీఆర్ ఫెయిల్ అయ్యిండు, ఇక్కడ హరీష్ రావు ఫెయిల్ అయ్యిందని మరి రాసి చెయ్యి. అట్ట కూడా స్థానికంపై 15 నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మా పవర్ చూపాలా, అధికారంలో ఉన్నదంటూ కోర్టు ఆదేశాలు పాటించరా? హైడ్రా తీర్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదలకు సంబంధించి ఎట్లా వెళ్ళొద్దని, వార్షిక లక్ష్యానికి మించి అప్పు తీసుకొస్తున్నట. మళ్ళీ అదే బుకాయింపు. పార్టీ మారలేదని చెప్పేందుకు ఫిరాయింపుదారుల యత్నం. స్పీకర్ సమక్షంలో పోచారం. అడికపూరి గ్రాంధి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నట. మీ పార్టీలో ఉండి పాడాయిగా మళ్ళీ ఎట్లా చేరు వాళ్ళు ఎట్లా బయటకు వచ్చిర్రు? వృక్షమాత కన్నుమూత. జీవితమంతా వృక్ష సంరక్షణకే అంకితం చేసిందంట తిమ్మక్క. 114 ఏళ్ల వయసులోనూ పచ్చదనం కోసం తపన పడ్డదంట పెద్ద మనిషి. మంత్రి ఇలాకా మిల్లర్ల దోకా. కొనుగోలులో దగాపై ధాన్యం రైతుల ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎల్లుండి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్. ప్రభుత్వానికి జిన్నింగ్ మిల్లుల అల్టిమేటం జారీ చేసినాయి. సమస్యలు పరిష్కరించకపోవడంపై ఆగ్రహం. L1, L2, L3 నిబంధనలపై వ్యతిరేకత. అన్ని మిల్లులకు పత్తి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాడు. మరి మాట్లాడి చేయరు ఇది. తెలంగాణ ఇరిగేషన్ ఆంధ్రోళ్ల గుప్పిట్లో. సలహాదారుడు మొదలు డీఈల వరకు అందరూ ఆళ్ళే ఉన్నారట. మరి చూడరు ఇదంతో లెక్క. పెన్సిల్ కోడ్, ఏసీబీ రైడ్. నమస్తే తెలంగాణ కథనంతో కదలిక రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు చేస్తున్నట. చేయరు మరి. పెరుగుతున్న ఈగం, చలి పెరుగుతూ ఉంది. చలి తీవ్రతతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందంట. 10 జిల్లాల్లో 10 డిగ్రీల లోపే కనిష్ట ఉష్ణోగ్రత. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.8 డిగ్రీలుగా నమోదు. చలిగాలులతో జాగ్రత్త, వైద్యులు హెచ్చరిస్తా ఉన్నారు. అల్పపీడనం కూడా ఉంటుందట. మరి ఇది ఈమె రాసుకొస్తున్నటువంటి మాట. మొత్తం మీద